లైఫ్లో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి కాబట్టి నేను డిఫరెంట్ గెస్ట్ని ఇన్వైట్ చేస్తున్నాను. హాయ్ అండి చేతన్ గారు. హలో అండి. దట్టు మహాభారతం నుంచి ఇలాంటి గ్యాంబ్లింగ్ గురించి ఉంది. అవును. అయినా కానీ మోకాలు నొప్పి కానీ, ఒబెసిటీ కానీ, బ్రెయిన్ డిజార్డర్స్ కానీ, స్ట్రోక్ కానీ, హార్ట్ అటాక్ ఎందుకు వచ్చినాయి? ఎందుకంటే మన స్కూల్లో కూడా గాంజా, సిగరెట్లు, ఈవెన్ కాలేజ్ అయితే వెరీ కామన్ అయిపోయింది. గవర్నమెంట్ కాలేజెస్ అయినా ప్రైవేట్ కాలేజెస్ అయినా బికాస్ ఆఫ్ ఎంబీబీఎస్కి ఒక 10 lakhs అవుతుంది అని అనుకుంటే, సో హోమియోపతికి ఎంత అవుతుంది చూడండి. ఎంబీబీఎస్ గవర్నమెంట్ కాలేజ్ నుంచి చేసిన ఇట్ ఈస్ ఆల్మోస్ట్ రోగం ఉంది 3 ఏళ్ళు మందులు ఎవరు వాడతారు, ఇంత మెల్లగా తగ్గుతుందా అని మనకు అనిపిస్తుంది. కానీ మనం ఇది ఆలోచిస్తలేం. వేరేదా కూడా మోస్ట్లీ డెవిల్ అని చెప్పి వీళ్ళు తాయితలు కట్టించి రెండు గుళ్ళకి పంపించి మసలికి పంపించి వాళ్ళు ఎన్ని రోజుల నుంచి ఫ్రిడ్జ్లో పెడుతున్నారు మనకు తెలియదు, ఎప్పుడు గరం చేస్తున్నారు తెలియదు. ఇంటీరియర్ జబర్దస్త్ ఉంటుంది, ఫాల్ సీలింగ్ ఉంటుంది, ఫ్యాన్ ఉండదు, ఏసీ ఉంటుంది. 40కి అది ఒక మైల్ స్టోన్స్ టైప్ లో అందరికీ రావాలి. మిరపకాయ ఉంటుంది కదా, దాంట్లో కూడా కార్బోహైడ్రేట్ ఉంటుంది, అంటే దాంట్లో కూడా షుగర్ ఉంటుంది. క్యాన్సర్ కానీ హెచ్ఐవి కానీ ఈ కైండ్ ఆఫ్ ఒక వీటి పరిస్థితి అండి. కీమో కానీ, రేడియో కానీ, ఇమ్యూనో కానీ, లేకపోతే అయితే గవర్నమెంట్ సపోర్ట్ కూడా అట్లా ఉంది ఇప్పుడు. అది ఓన్లీ మన తెలంగాణదే మాట్లాడుతున్నాను నేను. ఎట్లా ఉంటుంది హోమియోపతి చేస్తే అంటే, ఒక 10 ఏళ్ళు మీది కాదు అనుకొని మీరు పని చేయండి. మీరు ఏమైనా కొనాలనుకుంటే సెకండ్ టైం మీరు ఆలోచించారు. ఇప్పుడు మీరు సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయా అనేసి అడిగారు కదా. 350 ml నేను ఆల్కహాల్ తీసుకుంటాను. మళ్ళీ దాని తర్వాత చిప్స్లు, బిర్యానీలు, మంచి ఫుడ్ కావాలి. బాడీకి తెలుసు ఏది కరెక్ట్ ఏది తప్పు అని. ఆటోమేటికలీ సిగరెట్లు కూడా వదిలేస్తాయి. రేపే స్ట్రోక్ వచ్చింది, కాళ్ళు చేతులు పడిపోయినాయి, మీరు బెడ్ మీద పడ్డారంటే మీ టాయిలెట్ కూడా సాఫ్ చేసుకోవడానికి ఒక మనిషి కావాలి. మీరు డిసిప్లిన్తో ఉంటే మీకు రోగాలే ఉండవు. హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ కమ్యూనిటీ. జనరల్గా మనం రిచ్ అనే దాని గురించి చూసుకుంటే కనుక, రిచ్ అవ్వడానికి జస్ట్ డబ్బులు ఉంటే చాలు. ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ స్ట్రాటజీస్తో మనం ఇన్వెస్ట్ చేస్తే దట్ విల్ క్రియేట్ వెల్త్. బట్ వెల్త్ క్రియేట్ చేయాలనుకుంటే మాత్రం మీరు దానికి డిఫరెంట్ అదర్ థింగ్స్ ఇన్ లైఫ్ అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. సో అందులో వన్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే హెల్త్ అనేది, రెండోది లా రిలేటెడ్, మూడోది కెరియర్ రిలేటెడ్, ఇంకా లైఫ్లో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి కాబట్టి నేను డిఫరెంట్ గెస్ట్ని ఇన్వైట్ చేస్తున్నాను. ఈవెన్ లాస్ట్ టైం లైక్ మూవీస్ రిలేటెడ్ కానీ, లేదంటే లాయర్స్ని కానీ, లేదంటే డిఫరెంట్ పీపుల్ని తీసుకురావడం జరిగింది. ద సేమ్ వే ఇప్పుడు ఏంటంటే ఒక హోమియోపతి డాక్టర్ గారిని తీసుకొచ్చాను. హీఈస్ మై ఫేవరెట్ డాక్టర్. సో ఐ వాజ్ హిస్ పేషెంట్ అండ్ సిన్స్ లాస్ట్ 4-5 years ఐ నో హిమ్. అండ్ జనరల్గా ఏదన్నా మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు, హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్ అనేది ఎక్కువ వాడుతూ ఉంటాం. బట్ హోమియోపతి అంటే కొంచెం తక్కువ అనేది ఒకటి ఉంది కదా, దాని రిలేటెడ్. అండ్ అసలు హోమియోపతిలో దేనికి సొల్యూషన్స్ ఉన్నాయి, దేనికి సొల్యూషన్స్ లేవు, వేర్ హోమియోపతి ఫిట్స్ ఇన్ అవర్ లైఫ్. అండ్ ఎందుకంటే ఇది ఈజీ టు కన్జ్యూమ్ టాబ్లెట్ కాబట్టి, పిల్స్ అనేవి ఈజీ కాబట్టి దాన్ని ఎలా మనం చూస్ చేసుకోవాలి అనేది ఈరోజు మనం డిస్కషన్లో తెలుసుకున్నాం. హాయ్ అండి చేతన్ గారు. హలో అండి. యా, మీరు ఈ హోమియోపతి జర్నీ అనేది ఎలా స్టార్ట్ చేశారు? ఎలా స్టార్ట్ చేసినాను అంటే, బిహెచ్ఎంఎస్ అనేసి ఒక కోర్స్ ఉంటుంది. ఓకే. అందరికి ఏం డౌట్ ఉంటుంది అంటే, ఇప్పుడు హోమియోపతి అంటే ఎన్ని ఇయర్స్ చేయాలి, ఎంబీబీఎస్ తర్వాత ఏమైనా హోమియోపతికి వేరే కోర్స్ ఉంటుందా అనేసి అనుకుంటారు. ఓకే. బట్ హోమియోపతి చేయాలంటే 5.5 years మనము గ్రాడ్యుయేషన్ చేయాలి. ఓకే. 5.5 ఏండ్లు. మళ్ళీ దాని తర్వాత మనకు ప్రాక్టీస్ చేయాలనుకుంటే మనం ప్రాక్టీస్ చేయొచ్చు, ఓకే. లేకపోతే మళ్ళీ మాస్టర్స్ చేయాలనుకుంటే మాస్టర్స్ చేయొచ్చు. ఓకే. సో ఐ కేమ్ ఇన్ టు ప్రాక్టీస్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం కెరియర్ గురించి తెలుసుకుందాం. సో హోమియోపతి కెరియర్ ఎలా స్టార్ట్ చేయండి అనేది, దాని తర్వాత మిగిలిన విషయాల్లోకి వద్దాం. సో ఇప్పుడు హోమియోపతి డాక్టర్ అంటే యాక్చువల్గా ఎందుకు ఈ పర్టికులర్ ఫీల్డ్ మీరు చూస్ చేసుకున్నారు? ఎందుకంటే ఇంగ్లీష్ మెడిసిన్ ఆల్రెడీ ఉంది, హై డిమాండ్ ఉంటుంది యూజువల్గా కంపేర్డ్ టు. సో ఎందుకు చూస్ చేసుకున్నారు? ఎందుకంటే మేము ఇంట్లో చిన్నప్పటి నుంచి హోమియోపతి వాడతాం. ఓకే. సో అట్లా హోమియోపతికి అలవాటు చిన్నప్పటి నుంచి ఉంది. ఓకే. మళ్ళీ దాని మీద ఏంటంటే ఈ మందులు తింటే ఏం సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. ఓకే. ఇప్పుడు ఒకసారి ఏమైందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒకసారి టైఫాయిడ్ వచ్చింది. ఓకే. చిన్నప్పుడు. ఓకే. అయితే మనం హోమియోపతి మందులు తీసుకుంటే మనకు అడ్మిషన్ అవసరం ఉండదు, మనకు ఇట్లా ఇన్ని టాబ్లెట్లు మింగాలనేసి ఉండదు. కరెక్ట్. స్వీట్ పిల్స్ ఇస్తారు డాక్టర్ వాళ్ళు. అవును. అండ్ అది 3-4 రోజులకి తగ్గిపోయింది. ఓకే.
అయితే అట్లా నాకు అరే! ఇది మంచిగుంది గదా! పిల్లలు గూడా ఇష్టంతోటి తీసుకుంటారు. పెద్దోళ్ళు గూడా తీసుకుంటారు. ఏం ఓకే. సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఏముండదు. ఇదే మనం చేయొచ్చు అనేసి అప్పుడు థాట్ వచ్చింది నాకు. ఓకే. గుడ్. సో, ఈ హోమియోపతిలో యాక్చువల్‌గా చేయాలి అంటే ఇంటర్మీడియేట్‌లో బైపీసీ తీసుకొని దాని తర్వాత హోమియోపతి రిలేటెడ్ చేయాలి. సో, ఇది కూడా సేమ్ కదా! 5 ఇయర్స్ అంటే ఎంబీబీఎస్ ఈక్వల్ టు ఉంది. సో, ఈ కైండ్ ఆఫ్ చూజ్ చేసుకోవాలని అనుకున్నప్పుడు కాస్ట్ ఎంత అవుతది యూజువల్‌గా ఎంబీబీఎస్‌తో కంపేర్ చేస్తే దీనికి? ఎగ్జాంపుల్ ఎంబీబీఎస్‌కి ఒక 10 లాక్స్ అవుతదని అనుకోండి. వర్స్ట్ కేస్ నేను చెప్తున్నా. సో, హోమియోపతికి ఎంత అవుతది? చూడండి ఎంబీబీఎస్ గవర్నమెంట్ కాలేజ్ నుంచి చేసినా ఇట్ ఈస్ ఆల్‌మోస్ట్ ఈక్వల్ టు ఫ్రీ. ఓకే. ఒకవేళ మీరు ప్రైవేట్ కాలేజ్ నుంచి మీరు కొంటున్నారు సీట్ అంటేనే కాస్ట్‌లీ. కాస్ట్‌లీ. అట్లనే హోమియోపతి గూడా మీకు గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో వస్తే మీకు అంత హార్డ్ ఆన్ ద పాకెట్ ఉండదు. ఓకే. కానీ మీరు ప్రైవేట్ కాలేజ్ నుంచి చేస్తున్నారు, సిటీలో ఉన్న కాలేజ్ నుంచి చేస్తున్నారంటే ఒక 20,00,000 అట్లా ఖర్చయితాయి. ఓకే. 30,00,000 గూడా అవ్వచ్చు. డిపెండింగ్ అపాన్ వేర్ యూ ఆర్ అప్రోచింగ్. సో, ఓకే. చాలామంది ఏం చేస్తారు, ఇప్పుడు ఎంబీబీఎస్‌కి వేరే వేరే స్టేట్స్‌కి పోయి ఎక్కడ తక్కువుంటది అక్కడ తీసుకుంటారు గదా! అవును. ఇది గూడా చాలామంది అట్లా తీసుకుంటారు. కానీ మనకు ఎంట్రన్స్‌లో వస్తే అసలు పరేషానీ ఉండదు. ఓకే. అట్లా. గుడ్. థాంక్ యూ. సో, యూజువల్‌గా హోమియోపతికి కాంపిటీషన్ ఎలా ఉంటది చూస్ చేసుకోవాలనంటే? కాంపిటీషన్ అంటే ఇంతకుముందు అంత అవేర్‌నెస్ లేకుండే హోమియోపతి గురించి. ఓకే. కానీ లాస్ట్ 10, 15 ఇయర్స్‌లో బాగా అవేర్‌నెస్ పెరిగింది. ఓకే. అయితే దాని తర్వాత హోమియోపతి గూడా సీట్ రావాలంటే చాలా కాంపిటీటివ్ అయిపోయింది ఇప్పుడు. కాంపిటీటివ్ అయింది. ఆ! ఎందుకంటే యాస్ ఐ టోల్డ్ రిజల్ట్స్ మంచిగుంటాయి. ఇప్పుడు ఏ కేస్‌లో మనకు సర్జరీ అవసరం ఉంటది. హ్మ్. వితౌట్ సర్జరీ ఆ రోగం తగ్గుతుందంటే ఏ పేషెంట్ అన్నా హోమియోపతి మెడిసిన్స్ ప్రిఫర్ చేస్తారు గదా! కరెక్ట్. అట్లనే ఏమైతుంది మెల్లమెల్లగా పేషెంట్ ఫ్లో చాలా పెరిగింది లాస్ట్ 15 ఇయర్స్‌లో డాక్టర్స్ దగ్గర. అట్లనే ఓకే. ఈ గ్రాడ్యుయేషన్‌కి గూడా బాగా డిమాండ్ వచ్చింది. ఓకే. అట్లా. సో, వెన్ ఇట్ కమ్స్ టు ఫీజెస్ మనం మామూలుగా ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికెళ్తే గనక 500 అడ్మిషన్ ఫీ అని, దాని తర్వాత పిల్స్‌కని, దాని తర్వాత సర్జరీస్ అని ఇలా డిఫరెంట్ ప్రాసెసెస్ ఉంటాయి కదా! హోమియోపతిలో ఎలా ఉంటుంది? హోమియోపతిలో ఎట్లుంటదంటే ఇప్పుడు ఎవరైనా పేషెంట్ వచ్చిండ్రనుకోండి. ఇప్పుడు మన దగ్గర దగ్గు, జలుబుకి వచ్చిండ్రనుకోండి. ఓకే. ఆ పేషెంట్‌కి 500లో అయిపోతది. ఓకే. కానీ ఇప్పుడు మోకాలు నొప్పులు ఉన్నాయి పేషెంట్‌కి. ఓకే. సర్జికల్ కేస్ ఉంది. ఓకే. అయితే పేషెంట్ హోమియోపతి డాక్టర్‌కి అప్రోచ్ అయితారనుకోండి. ఓకే. అప్పుడు మనము ఎంత టైం అయితది తగ్గడానికి అదంతా పేషెంట్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేసి ఓకే. మనమే మెడిసిన్స్ తయారు చేసి ఇస్తాము. ఓకే. సో, ఒక పేషెంట్‌కి పర్ డే ఖర్చు ₹50 నుంచి ₹100 పడతది. ఓకే. చాలా సో, తక్కువ. చాలా తక్కువ. అవును. ఇప్పుడు ఒక దోస వస్తది ₹50కి. అవును. ₹100కి దోస వస్తది. ₹50కి ఇడ్లీ, ₹100కి దోస. కరెక్ట్. సో, మనం అట్లా ఆలోచించాలి. అండ్ ఇప్పుడు 1 ఇయర్ వాడిండ్రనుకోండి ట్రీట్మెంట్. పూర్తిగా వితౌట్ సర్జరీ తగ్గిపోయిందంటే ఓకే. నెలకు 2,000 నుంచి 2,500 పడతది ఆ! పేషెంట్‌కి. సో, ఇయర్లీ ఎంత పడ్డది మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. చాలా. 24,000-30,000లో అంటే సర్జరీ చేస్తే ఎంత ఇది అయితది. మళ్ళా Right. పోస్ట్ సర్జికల్ ఏమైనా కాంప్లికేషన్‌లు అయితే అదొకటి. మళ్ళా షుగర్ వ్యాధి, బీపీ వ్యాధి, హార్ట్‌కి సంబంధించిన సమస్యలు, బ్రెయిన్‌కి Correct. సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే మళ్ళీ ఆ కాంప్లికేషన్‌లు గూడా అవ్వకుండా మనం ఓన్లీ హోమియోపతి మెడిసిన్ తోటి పేషెంట్‌కి ట్రీట్ చేస్తాం. ఓకే. దగ్గు, జలుబు అంటే వారంకే తగ్గిపోతదది. కరెక్ట్. టైఫాయిడ్ ఉంటే 3, 4 రోజుల్లో తగ్గిపోతది. మలేరియా ఉంటే 3, 4 రోజుల్లో తగ్గిపోతది. కరెక్ట్. సో, చిన్న వ్యాధులకొస్తే అంటే ఏదైతే అక్యూట్ వ్యాధులుంటాయి. హ్మ్. అక్యూట్ వ్యాధులంటే ఇట్లా వస్తాయి, ఇట్లా ఎళ్ళిపోతాయి. ఓకే. ఇప్పుడు కోవిడ్ ఉంది. ఆ! అది గూడా అక్యూట్ వ్యాధి. యెస్. తొందరగా వస్తది, తొందరగా పోతది. అవును. సో, అటువంటి వ్యాధికి ఖర్చు అనేది మీకు ఉండదు. ఓకే. అట్లా. ఫైన్. కానీ హోమియోపతి అంటే లేట్‌గా తగ్గుతుంది. టైమ్ టేకింగ్ కంపేర్డ్ టు ఇంగ్లీష్ మెడిసిన్ అనేది ఉంటది గదా! సో, దానికి మీరేం జెప్తారు? ఇప్పుడు షుగర్ వ్యాధి ఉందనుకోండి పేషెంట్‌కి. ఓకే. షుగర్ వ్యాధి పేషెంట్‌కి ఉంది. షుగర్ వ్యాధి వల్ల వేరే వేరే ఆర్గాన్స్ గూడా ఎఫెక్ట్ అయితాయి. అవును. ఇప్పుడు మనం వేరే ట్రీట్మెంట్ ఏమైనా వాడాం అనుకోండి. ఓకే. ఎన్ని రోజులు వాడాలి పేషెంట్ మందులు? లైఫ్ టైమ్ వాడాలి. యెస్. ఇప్పుడు హోమియోపతి డాక్టర్ దగ్గర వచ్చి ఓకే. ఆ పేషెంట్ మందు వాడిండ్రు అనుకోండి. ఓకే. మనం 1 ఇయర్ నుంచి 3 ఇయర్స్ వాడాలి అనేసి చెప్తాము. ఓకే. ఏమనిపిస్తది ఇప్పుడు మీరే పేషెంట్. నేను ఇట్లా 1 ఇయర్ టు 3 ఇయర్స్ మీకు వాడమని చెప్తే ఓకే. మీకు ఏమనిపిస్తది? అరే! నేను 3 ఏండ్లు మందులు వాడాలనా? హ్మ్. ఈ రోగం ఉంది 3 ఏండ్లు మందులు ఎవరు వాడతారు? ఇంత మెల్లగా తగ్గుతదా అని మనకనిపిస్తుంది. అవును. కానీ మనం ఇది ఆలోచిస్తలేం. వేరే దాంట్లో లైఫ్ టైమ్ మందు వాడుతున్నాం గదా! కరెక్ట్. అయితే ఏది ఫాస్ట్? హోమియోపతినే ఫాస్ట్ గదా! హోమియోపతి ఫస్ట్. మళ్ళీ ఇది ఎందుకు అంటే క్రానిక్ కేస్ కాబట్టి మీకు 3 మంత్సో, 6 మంత్సో, 1 ఇయరో, 2 ఇయర్సో వాడమని చెప్తున్నాం. ఓకే. అదే అక్యూట్ ప్రాబ్లమ్ ఉందనుకోండి. ఓకే.
జలుబు ఉంది, ఓకే. మన దగ్గర 3 రోజుల్లో జలుబు తగ్గుతుంది, ఓకే. 3-4 రోజుల్లో వైరల్ ఫీవర్లు తగ్గుతాయి. కోవిడ్లో అయితే వేల మందికి మనం మందులు ఇచ్చినాం, ఓకే. వాళ్ళందరికీ 3-4 రోజుల్లో తగ్గింది హోమియోపతి మందుతోటి. ఓకే. ఒకవేళ లేట్గా తగ్గుతుంది అంటే మీరు 1 year వాడాలి కోవిడ్ తగ్గాలంటే ఓకే. ఎట్లా ఉంటాడు పేషెంట్, అరే ఇదేం మందునా ఏంది ఇది అని అట్లా అనుకుంటాడు. అవును. సో అది ఒక మిత్ ఉంది, హోమియోపతి మెల్లగా తగ్గిస్తుంది అనేసి. ఓకే. వచ్చిన రోగంని బట్టి అది ఎక్యూట్ రోగమా క్రానిక్ రోగమా. ఓకే. ఇప్పుడు దెబ్బ తగిలింది, వూండ్ అయింది అనుకోండి, ట్రామా అయింది, మనం ఏం చేస్తాం, యాంటీబయాటిక్లు వాడతాం, స్వెల్లింగ్ తగ్గడానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ వాడతాము, కరెక్ట్. అది వారంలో తగ్గుతుంది అనుకోండి. హోమియోపతిలో 5 రోజుల్లోనే తగ్గుతుంది. ఓకే. అట్లా సో హోమియోపతిలో అన్నిటికీ మెడిసిన్ ఉందా, లేదంటే ఏమన్నా కొన్ని ఎక్సెప్షన్స్ ఏమైనా ఉన్నాయా? అన్నిటికీ మెడిసిన్ ఉంటుంది, ఓకే. అండ్ కొన్ని ఇట్లా లేవు అని అనుకుంటాం మనం, దానికి Okay. కూడా మెడిసిన్ ఉంటుంది. ఓకే. ఎట్లా అంటే ఇప్పుడు అన్నిటికంటే కోల్డ్, కాఫ్, ఫీవర్, డయాబెటీస్, న్యూరో ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, సీకేడి, ఆర్థరైటిస్, ఇవన్నిటికైతే ఉంది. ఓకే. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పేషెంట్ ఏమో రిపోర్ట్లు పట్టుకొని వస్తారు. Hmm. ఇప్పుడు ఇవ్వాలే ఒక పేషెంట్ ఏమని వచ్చిండ్రు మన దగ్గరికి, సార్ నాకు షుగర్ ఉంది, న్యూరోపతి ఉంది, కానీ ఓకే. నాకు ఒక భయం ఉంది, ఓకే. నాకు తగ్గుతలేదు, Hmm. ఇట్లా వచ్చారు. మళ్ళీ Okay. ఒక్కొక్కసారి ఎట్లా వస్తారు పేషెంట్, నాకు మొత్తం బాడీ పెయిన్లు ఉన్నాయి, ఓకే. మొత్తం ఇంత పెద్ద ఫైల్ తయారవుతుంది, ఓకే. అవి అన్నీ తీసుకొచ్చి ఏ ఫైల్లో ఏముండదు, ఓకే. అసలు రోగమే ఉండదు, ఓకే. అయినా బాడీలో పెయిన్ అవుతుంది. పేషెంట్ Okay. అబద్ధం చెప్తాడా మీరు చెప్పండి, చెప్పడు. చెప్పండి. లాస్ట్కి ఏం చేస్తారు, రెఫర్ టు సైకాట్రిస్ట్ అనేసి రాసేస్తారు. ఓకే. ఏదో సైకాట్రిక్ ప్రాబ్లం ఉంది, ఆడికి పోయినాక ఏం తెలుస్తుంది, యాంగ్జైటీ ఉంది అనేసి తెలుస్తుంది, ఓకే. లేదంటే డిప్రెసివ్ డిజార్డర్ ఏదో ప్రాబ్లం, అంటే Fine. ఏది కనిపించదు ఆహా. ఆ ప్రాబ్లం ఉంది పేషెంట్కి. ఓకే. సో అటువంటి ప్రాబ్లంలకి కూడా హోమియోపతి ట్రీట్మెంట్ ఇస్తుంది. ఓకే. ఇప్పుడు అందరూ మెంటల్ హెల్త్, హోలిస్టిక్ వెల్బీయింగ్ ఇవన్నీ ఎప్పటి నుంచి మాట్లాడుతున్నారు, కోవిడ్ తర్వాత మాట్లాడుతున్నారు. కరెక్ట్. హోమియోపతిలో 200 ఏండ్ల నుంచి ఇవన్నీ మేము మాట్లాడతాం. ఆహా. అందుకే మీకు గుర్తుండొచ్చు, మీరు వచ్చినప్పుడు ఫస్ట్ టైం మనం చాలా ఎక్కువసేపు మాట్లాడినాం, అవును. ఎందుకంటే మీ మైండ్ నాకు అర్థం అవ్వాలి, మీ బాడీ నాకు అర్థం అవ్వాలి, ఓకే. మీ రోగం నాకు అర్థం అవ్వాలి. ఓకే. సో అవన్నీ అర్థం అవుతేనే హోలిస్టికలీ మనం మందులు ఇస్తాం. ఆహా. ఓకే. సో అన్ని రోగాలకి మందులు ఉన్నాయి, ఏ రోగాలు ఇప్పటి వరకు అయినాయి అవన్నిటికీ ఉన్నాయి, ఏ రోగాలు ఫ్యూచర్లో వస్తాయి ఆ రోగాలకి కూడా హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉంటుంది. గ్రేట్. సో ఇప్పుడు మెంటల్ డిజార్డర్స్ గురించి మనం అనుకుంటే, మామూలు ఫిజికల్ అయితే మనకి ఆల్మోస్ట్ ప్రతి చోట ఉంది, బట్ మెంటల్ డిజార్డర్స్ కూడా మన దగ్గర ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది యూజువల్గా? ఇప్పుడు చాలాసార్లు ఏమవుతుందంటే మెంటల్ ప్రాబ్లం ఉందనేసి కూడా పేషెంట్లకు అర్థం కాదు. సింపుల్గా మీకు చెప్పాలి అంటే మీ ఫ్యామిలీ సర్కిల్లో, ఆఫీస్ సర్కిల్లో, ఫ్రెండ్ సర్కిల్లో మీరే ఆలోచించి చూడండి, ఎవరో ఒక మనిషి ఉంటాడు చాలా ఓవర్ థింకింగ్ చేస్తాడు. కరెక్ట్. ఎట్లా అంటే, అరే ఇప్పుడు ఒక ప్రాబ్లం ఉంది, మీ ఫ్రెండ్కి మీకు చిన్న ఆర్గ్యుమెంట్ అయింది, ఓకే. మీరేం చేస్తారు, 10 నిమిషాల్లో అది మర్చిపోతారు. అవును. మీ దోస్త్ ఏం చేస్తాడు, 3-4 రోజులు, అరే వాడు నాకు ఇట్లా చెప్పిండు, నేను ఎందుకు ఇట్లా ఆన్సర్ చేయలేదు, ఓకే. ఒకవేళ నేను ఇట్లా ఆన్సర్ చేస్తుంటే వాడు ఏం ఆన్సర్ చేస్తుండే, ఓకే. ఇట్లా 100 ఆలోచించి ఒక పెద్ద గోడ తయారు చేస్తాడు ఆ ఆలోచనలతోటి. కానీ ఈ ఆలోచనలు ఏమైనా అయినాయా, ఏం కాలేదు. ఏం కాలేదు. దీస్ ఆర్ ఆల్ హిస్ ఇమాజినరీ థాట్స్. కరెక్ట్. దాన్ని యాంగ్జైటీ అనేసి చెప్తారు. ఓకే. ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్కి పోవాలి, ఓకే. ఆఫీస్కి పోవాలంటే 9 o'clockకి స్టార్ట్ అయితే 10 o'clockకి పోతాడు. ఓకే. కానీ ఈ ఎంప్లాయీ ఏమో 9:15కి స్టార్ట్ అయింది. ఓకే. అరే ఇప్పుడు ఏమైతే ట్రాఫిక్ ఎక్కువ అయితే నేను మళ్ళీ బార్కోడ్లో పని చేయాలి కదా, నేను లేట్ పని చేస్తే ఏమవుతుంది, శాలరీ కట్ అవుతుందా, శాలరీ కట్ అయితే అది ఏమైనా ఎస్కలేట్ అవుతుందా, ఎస్కలేట్ అయితే బాస్ ఏం అడుగుతాడు, బాస్ ఒకవేళ బాస్ మళ్ళీ సూపర్ బాస్కి ఏమైనా ఎస్కలేట్ చేసిందంటే ఏమైపోతుంది, నా నౌకరీ పోతుందా, ఓకే. నాకు మళ్ళీ బెంచ్ మీద వేస్తారా, నా ప్రాజెక్ట్ వాళ్ళు, నా టీం వాళ్ళు నా అట్లనే మాట్లాడతారా, ఇంకా ఆఫీస్కి పోయిండు ఆయన, లేదు, పోలేదు. కానీ ఇవన్నీ ఆలోచించింది కదా, దీన్ని యాంగ్జైటీ అంటారు. ఓకే. ఇది చాలా మందికి ఉంది. ఓకే. ఇప్పుడు సైకాట్రిస్ట్ అని చెప్పంగానే అందరు నేను ఏమైనా పిచ్చోడినా, నాకు నువ్వు మైండ్ డాక్టర్ దగ్గర పంపిస్తున్నావు. అయితే ఈ యాంగ్జైటీ లాంటి ప్రాబ్లమ్స్, డిప్రెషన్ లాంటి ప్రాబ్లమ్స్, ఓకే. ఇవన్నిటికీ చాలా మంది పేషెంట్లు ఉంటారు. ఓకే. ఒక గల్లీలో ఒక 10 మంది ఉంటారు, ఓకే. కానీ వాళ్లకు తెలియదు అది ఉంది అనేసి. అవును. సో అది ఉంటే కూడా రోగాలు ఫిజికల్ ఫామ్ లో కూడా వస్తాయి. ఆహా. ఇప్పుడు ఈ ఓకే. పేషెంట్ ఎగ్జాంపుల్ చెప్పినా మీకు, అవును. ఇప్పుడు ఇది కూడా తగ్గాలి కదా, ఇది కూడా రోగమే కదా. కరెక్ట్. ఇది తగ్గితే మనకు బాడీ మీద ఎఫెక్ట్ ఉండదు, ఓకే. లేకపోతే ఆటోమేటికలీ హార్ట్ రేట్ పెరిగిపోతుంది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. అవును. బింజ్ ఈటింగ్ స్టార్ట్ చేస్తాడు పేషెంట్, కరెక్ట్. మళ్ళీ దాని తర్వాత హైపర్ టెన్షన్ వస్తుంది, కార్డియాక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కరెక్ట్. ఇవన్నీ వచ్చేసిన తర్వాత
పేషెంట్స్ ఏం చేస్తారు, మనకు ఏది కనిపిస్తే మనం అదే నమ్ముతాం. అవును, మనకి ఏది కనిపిస్తే మనం అదే నమ్ముతాం. కరెక్ట్. ఇప్పుడు మన రిపోర్ట్లో షుగర్ వచ్చింది అని ఉంటేనే మనకు షుగర్ వ్యాధి ఉందనేసి నమ్ముతాం మనం. అవును, కానీ అది రావడానికి కారణం మన మైండ్లో ఎక్కడో ఉంది, అవును, అది మనకు అర్థం కాదు. అర్థం కాదు. సో అది స్టార్టింగ్లో ఉన్నప్పుడే మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఓకే, మీకు ఒకవేళ అనిపిస్తుంది యాంగ్జైటీ ఉంది, డిప్రెషన్ ఉంది, ఏదో అడ్జస్ట్మెంట్ డిసార్డర్ ఉంది. ఓకే, ఇప్పుడు కొందరు ఉంటారు ఎవరితోటి అడ్జస్ట్మెంట్ చేయరు. అవును, ఇప్పుడు పెళ్లి అయింది, హస్బెండ్ తోటి అడ్జస్ట్ చేయరు, వాళ్ళ ఇంటి వాళ్ళతో అడ్జస్ట్మెంట్ చేయరు. ఏ రోజు పెళ్లి అయింది దాని వారం తర్వాత ఇల్లు వదిలేసి ఇద్దరు సపరేట్ అయిపోతారు. అవును, ఒక్కొక్కసారి హస్బెండ్కి అట్లా ప్రాబ్లం ఉంటుంది. కరెక్ట్. సో అవి కూడా మైండ్కి రిలేటెడ్ ఇష్యూస్, అవి కూడా మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి. ట్రీట్మెంట్ అంటే ఓన్లీ మందులు మింగండి అనేసి కాదు. దాని కౌన్సిలింగ్ అవసరం ఉంటే కౌన్సిలింగ్ తీసుకోండి, థెరపీ అవసరం ఉంటే థెరపీ తీసుకోండి. మళ్ళీ దాని తర్వాత ఏమైనా మందు కూడా అవసరం ఉంటే అది కూడా తీసుకోండి. రెండు అవసరం ఉంటే కూడా మీ డాక్టర్ ఎట్లా అడ్వైస్ చేస్తారో అవి చేయండి. దాని నుంచి బయటపడితే మీ జీవితం కూడా సుఖశాంతితో ఉంటుంది. మీకు ఫ్యూచర్లో వేరే రోగాలు రావు, మీ తోడు ఉన్నోళ్ళు కూడా ఖుషి ఉంటారు. కరెక్ట్, అట్లా. సో దీనికి హోమియోపతిలో మనం చేస్తాం ట్రీట్మెంట్స్ అయితే. మనకు మైండ్ లో ఏమైనా ప్రాబ్లం ఉందా, ఇప్పుడు పేషెంట్ కి యాంగ్జైటీ ఉందనుకోండి, అరే మీకు షుగర్ వ్యాధి తోటి యాంగ్జైటీ కూడా ఉందంటే పేషెంట్ కి ఏమనిపిస్తుంది, అరే డాక్టర్ నాకు పిచ్చోడు అంటుండు అనిపిస్తుంది. కరెక్ట్. సో ఆటోమేటికలీ మనం కాన్స్టిట్యూషన్ చూసి మందు ఇస్తే ఈ మైండ్లో ఉన్న ప్రాబ్లం కూడా పోతుంది, బాడీలో ఉన్న ప్రాబ్లం కూడా పోతుంది. కరెక్ట్. కానీ ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా మోస్ట్లీ డెవిల్ అని చెప్పి వీళ్ళు తాయెత్తులు కట్టించి లేదంటే గుళ్ళకి పంపించి మసీదులకి పంపించి ఈ టైప్ లో చేస్తూ ఉంటారు. అంటే మెంటల్ డిజార్డర్స్ సెట్ అవ్వట్లేదు అంటే, సో కరెక్ట్ సొల్యూషన్ కి వెళ్ళరు మోస్ట్లీ. ఈవెన్ మన దానిలో ఏంటంటే మెంటల్ డిజార్డర్ రిలేటెడ్ అంత అవేర్నెస్ లేదు. హెల్త్ ఇష్యూస్ కి ఫిజికల్ హెల్త్ కి అయితే కనుక పెద్ద అంటే ఉంది, ఆల్రెడీ అవేర్నెస్ ఉంది కాబట్టి పెయిన్ వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని వెళ్తారు. బట్ వెన్ ఇట్ కంపేర్డ్ టు మెంటల్ ఇష్యూస్ మెజారిటీ ఇగ్నోర్ చేస్తూ ఉంటారు, తెలియదు, ఈవెన్ తెలిసినా దాని మీద వర్కౌట్ చేయరు. వెళ్తే మళ్ళీ పిచ్చి ఆసుపత్రికి వెళ్ళాలి అన్నట్టు ఒక బ్రాండ్ నేమ్ పెట్టుకుని వెళ్ళకుండా ఉంటారు. యా, గుడ్ ఆన్సర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ షుగర్ గురించి మనం మాట్లాడుకుంటే బ్లడ్ షుగర్ రిలేటెడ్ టైప్ 1 టైప్ 2 డయాబెటీస్ ఉంటుంది కాబట్టి మనకి హోమియోపతిలో మందు ఉందా దానికి? ఎగ్జాక్ట్ గా మీరు ఇప్పుడు టైప్ 1 టైప్ 2 అన్నారు కదా. ఓకే, ఇప్పుడు టైప్ 1 ఉంది, టైప్ 2 ఉంది, టైప్ 5 ఉంది, టైప్ 1.5 కూడా ఉంది. ఓకే. ఇప్పుడు మనం అప్రాక్సిమేట్లీ 40 years మన ఏజ్. మనం 60 ఏళ్ళకి వచ్చినప్పుడు వరకు మీరు రాసి పెట్టుకోండి 15-20 కూడా వస్తాయి. అంటే సినిమాకి సీక్వెల్ ఎట్లుంటాయి అట్లా ఉంటుంది. మిషన్ ఇంపాసిబుల్ అనేసి ఒక సినిమా వచ్చింది, దానికి 8 పార్ట్లు ఉన్నాయి. ఇంపాసిబుల్ కదా, డయాబెటీస్ తగ్గడం అనేసి ఇంపాసిబుల్ అనేసి చెప్తారు కదా. డయాబెటీస్ కూడా తగ్గుతుంది, అది ఏం టైప్ ఉన్నా తగ్గుతుంది. ఎట్లా తగ్గుతుంది అంటే, ఇప్పుడు ఒక టైంలో HbA1c టెస్ట్ ఐడియా ఉందా మీకు? HbA1c అంటే అందరు 3 నెలల షుగర్ యావరేజ్ వాల్యూ అనేసి అనుకుంటారు, కానీ అది యాక్చువల్గా ఏంటంటే హిమోగ్లోబిన్ అనేసి ఒక మాలిక్యూల్ ఉంటుంది మన బాడీలో. అది రెడ్ బ్లడ్ సెల్స్ దానికి చుట్టుకొని క్యారీ చేస్తాయి ఆక్సిజన్, కానీ అన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తాయి, న్యూట్రిషన్ గీట్రిషన్, దాంట్లో గ్లూకోజ్ కూడా అట్లనే ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అయితే ఏంది, ఇప్పుడు ఒకవేళ గ్లూకోజ్ మెటబాలిజం సరిగా అవుతుందంటే మీ HbA1c కరెక్ట్ వస్తుంది. ఒకవేళ గ్లూకోజ్ మెటబాలిజం డిస్టర్బ్ అయింది మీ బాడీలో అంటే మీ HbA1cలో తేడా వస్తుంది. ఒక టైంలో 7 HbA1c ఉన్నా అది నార్మల్ ఉండే, 7.5 HbA1c ఉన్నా నార్మల్ ఉండే. ఇప్పుడు 5.7 పైన ఉంటే మీరు ప్రీ డయాబెటిక్ ఉంటారు. 6 వరకు ప్రీ డయాబెటిక్, 6 పైన డయాబెటిక్. ఒక టైంలో 7.5 వరకు నాన్ డయాబెటిక్ కదా, అవునా కదా. అయితే ఏంది అంటే మనం హెల్త్ కోసం మనం చేస్తాము, కానీ ఏమవుతుంది అంటే ఇప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది మన బాడీలో. ఇప్పుడు ఈ వాల్యూల్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి, అందరు తప్పు అర్థం ఏం చేసుకుంటారంటే వాళ్ళ బాడీలో ఇన్సులిన్ ప్రొడక్షన్ ఆగిపోయింది అనేసి షుగర్ వ్యాధి వచ్చింది. అందరు అదే అనుకుంటారు కదా. ఇప్పుడు మీ కరెక్ట్ అని వచ్చింది కదా, ఇన్సులిన్ ప్రొడక్షన్ ఆగదు. ఇన్సులిన్ ప్రొడక్షన్ ఐదర్ తగ్గుతుంది లేదంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. అంటే దీనికి ఎట్లా అర్థం చెప్పాలంటే, ఇప్పుడు బండి ఉంది, ఆ బండి మీరు స్టార్ట్ చేయాలంటే ఏం కావాలి మీకు? పెట్రోల్ కావాలి, దానికి ఎలక్ట్రిక్ ఛార్జ్ ఒకటి కావాలి, అన్ని కావాలి. బేసిక్ గా ఏం కావాలి? ఇప్పుడు అన్ని ఉన్నాయి, కరెక్ట్ ఉన్నాయి, సర్వీసింగ్ ఉంది, బండి ఉంది, నంబర్ ప్లేట్ ఉంది, అన్ని ఉన్నాయి. కానీ ఏం కావాలి మనం బండి స్టార్ట్ చేయాలంటే? కిక్ అనేది కావాలి కదా, కిక్ కావాలి, లేదంటే కీస్ కావాలి బండి స్టార్ట్ అవ్వాలంటే. కీస్ మీ దగ్గర ఉంది,
కానీ కొంచెం బెండ్ అయిపోయింది అనుకోండి. ఓకే. బెండ్ అయిపోతే అది పోతుందా సాకెట్లో? పోదు. వెళ్ళదు. స్టార్ట్ కాదు కదా. అవును. అయితే తాళం చెయ్యి ఉంది మీ దగ్గర, కానీ Okay. మీరు బండి స్టార్ట్ చేయలేకపోతున్నారు. కరెక్ట్. ఇక్కడ కూడా ఇన్సులిన్ తాళం చెయ్యి అని అనుకోండి. ఓకే. ఏమవుతుంది? బాడీ మర్చిపోయింది ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు దాన్ని గుర్తు చేయాలి. ఇప్పుడు మీరు మీ బెడ్షీట్ కిందనే పెట్టేసి పడుకున్నారు తాళం చెయ్యి, మీరు వెతుకుతున్నారు. మీకు దొరకకపోతే స్టార్ట్ అవుతుందా బండి? తాళం చెయ్యి ఎక్కడ, తాళం చెయ్యి ఎక్కడ అనేసి వెతుకుతాం. సో అట్లా మర్చిపోయింది ఇన్సులిన్. ఓకే. ఎట్లా గ్లూకోజ్ మెటాబాలిజం చేయాలి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. ఎందుకు? ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరుగుతుంది. ఇప్పుడు ఏంది, ఇప్పుడు మనం ఎంఎన్సీలో పనిచేస్తాం అనుకోండి. అవును. ఎంఎన్సీలో పనిచేస్తే ఏమవుతుంది, మన టీంలో ఒక 20 మంది ఉంటారు. మనం నెలకు ఒకసారి లంచ్కి పోతాం, టీమ్ మీట్ అది ఇది. మీరు Correct. అదే కార్పొరేట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఆ 20 మందిలో ఒక 4 క్లోజ్ అవుతారు మనకు. ఆ 4 క్లోజ్ అయినాక ఏమవుతుంది, వారానికి ఒకసారి బయటికి వెళ్ళడం, వీకెండ్కి మళ్ళా ఏమైనా తాగడానికి లేకపోతే ఏమైనా మనకు షౌకులు ఉన్నాయి అవి చేసుకోవడానికి అది పోవడం. అంటే Correct. వారానికి 2 సార్లు స్టార్ట్ అయింది. మళ్ళీ అట్లనే ఏమవుతుంది, జర మిడ్ ఏజ్కి వచ్చినాక మిడ్ ఏజ్ క్రైసిస్ స్టార్ట్ అవుతుంది. అరే నాకు అంకుల్ అని పిలుస్తుండా, దానికి కూడా ఇన్సల్ట్ అయిపోతాడు మనిషి. అయితే మళ్ళీ ఆఫీస్లో కూడా ప్రెషర్, ఆఫీస్లో కూడా ప్రెషర్. మిడ్ లెవెల్ మిడ్ ఏజ్ క్రైసిస్, ఏజ్ లో కూడా మిడే ఉన్నాము, ఆఫీస్ లో కూడా మిడే ఉన్నాం. కరెక్ట్. మళ్ళీ ఏమైతుంది, అరే నాకు ఫుల్ టెన్షన్ అవుతుంది అనేసి దోసగళ్ళతోటి బయటికి పోవడం. ఒకరోజు ఆఫీస్ ఫ్రెండ్స్ తోటి బయటికి పోవడం, ఒకరోజు స్కూల్ ఫ్రెండ్స్ తోటి బయటికి పోవడం, ఒకరోజు ఇంటర్వ్యూలతో బయటికి పోవడం. ఇవన్నీ ఇప్పుడు వారానికి 4 రోజులు 5 రోజులు మనం బయటనే తింటున్నాం. వారానికి 4 రోజులు 5 రోజులు మనం బయటనే తింటున్నాం. వాడు ఏం ఆయిల్ వేస్తుండు, ఏం మిరపకాయ వేస్తుండు, ఎట్లా తయారు చేస్తుండు, ఏ ప్రాంతంలో తయారు చేస్తుండు. ప్రాంతం అంటే ఇప్పుడు మీరు చూడండి గూగుల్లో ఎన్ని హోటళ్ళ పైన రేడ్లు అయినాయి. అన్ని కాడ ఏముంది, వాళ్ళు ఎన్ని రోజుల నుంచి ఫ్రిడ్జ్ లో పెడుతున్నారు మనకు తెలియదు, ఎప్పుడు గరం చేస్తున్నారు తెలియదు, దేంట్లో గరం చేస్తున్నారు అని కూడా తెలియదు. బయటికి వెళ్ళి మీరు కూర్చుంటే ఇంటీరియర్ జబర్దస్త్ ఉంటుంది, ఫాల్ సీలింగ్ ఉంటుంది, ఫ్యాన్ ఉండదు, ఏసీ ఉంటుంది. ఏసీ గాలి ఎక్కడి నుంచి వస్తుంది కూడా మనకు తెలియదు అక్కడ. అవి చూసి అబ్బా ఫుడ్ కూడా ఏమైనా ఉంటుందా అనేసి మనకు ఒక ఇది వచ్చేస్తుంది. సో ఆ ఫుడ్ మనం తింటున్నాం. ఏ నూనె వాడుతుండే కూడా మనకు తెలియదు. ఏమవుతుంది, బాడీలో ఒబెసిటీ స్టార్ట్ అవుతుంది. ఒబెసిటీతో పాటు మెల్లమెల్లగా ఒబెసిటీ స్టార్ట్ అవ్వకపోయినా మనకు హైపర్ టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది. మళ్ళీ దాని తర్వాత హైపర్ టెన్షన్ తర్వాత షుగర్ వ్యాధి స్టార్ట్ అవుతుంది. ఏమైపోయింది, అన్ని వచ్చేసినాయి కదా. ఇప్పుడు మనకు 40 అది ఒక మైల్ స్టోన్స్ టైప్ లో అందరికి రావాలి అనేసి అయిపోయింది. మళ్ళీ ఇదే కాదు, ఇప్పుడు 4 రోజులు ఇట్లా తింటున్నాం బయట. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీ అయిపోయింది. ఇప్పుడు కొందరు గుంటూరు నుంచి వస్తారు, కొందరు నిజామాబాద్ నుంచి వస్తారు, కొందరు వేరే వేరే సిటీస్ లో వేరే స్టేట్లకు వెళ్ళి వస్తారు. ఇప్పుడు ఏమైపోతుంది, వీళ్ళ అమ్మ నాయన ఆ ఊర్లో ఉంటారు, డైలీ వాళ్ళతో మాట్లాడాలి, ఫోన్ పెట్టేసేయాలి, ఉంటది అటాచ్మెంట్. కానీ ఏమైపోయింది, ఇప్పుడు ఇంట్లో లేరు కదా. ఇప్పుడు మీకు అన్ని మనం పేరెంట్స్ కి చెప్పము, అరే నాకు ఇది కొనాలని ఉంది, అది చేయాలని ఉంది చెప్పము కదా. ఇప్పుడు పేరెంట్సే లేరు. ఇప్పుడు మన ఏజ్ 60 ఉన్నా, మన ఫాదర్ ఏజ్ 80 ఉన్నా, మనతో ఉంటే ఒక భయం అయితే ఉంటది, అరే నేను ఇట్లా చేస్తే ఏమంటాడో డాడీ అనేసి. ఇప్పుడు ఏం లేదు కదా. ఏమైపోతుంది, హస్బెండ్ వైఫ్ ఇద్దరు వర్కింగ్ ఉన్నారు, ఇప్పుడు పిల్లలు లేరు. ఏమైతుంది, మండే టు ఫ్రైడే వాళ్ళ ఆఫీస్ వీళ్ళ ఆఫీస్ నడుస్తూనే ఉంటది. 3 మీల్స్ బయట, మళ్ళా అంటే రోజుకి ఒకసారి బయట అవుతుంది. సాటర్డే సండే వచ్చింది, ఫుల్ పని చేసినాం కదా. ఇప్పుడు బయటికి వెళ్ళబుద్ధి కూడా కాదు. ఇప్పుడు ఇంట్లోనే ఉందాం, నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, హాట్స్టార్ అన్నీ పెట్టుకున్నాం. అరే ఇప్పుడు ఏం వండుతావు, ఇప్పుడు వండకు, స్విగ్గీ జొమాటో ఉన్నాయి కదా, ఆర్డర్ ఇస్తే 20 నిమిషాల్లో వస్తుంది కదా. అదే తెప్పి అంటే 7 రోజుల్లో 8 రోజులు బయట తింటున్నాం మనం. అట్లా అయ్యి రోగాలు, షుగరే కాదు, బీపీ రావడం, మళ్ళీ దాని తర్వాత స్ట్రెస్ డిజార్డర్స్ రావడం, బింజ్ ఈటింగ్ కూడా ఒక రోగమే, కాన్స్టిపేషన్ అవ్వడం. డైలీ బయట తింటే ఏమైతుంది, మన గట్ యాక్సెప్ట్ చేస్తుందా? గట్ హెల్త్ కూడా చాలా మాట్లాడుతున్నారు ఇప్పుడు. గట్ హెల్త్ అంటే ఏంది, మనం తినేది కరెక్ట్ గా లోపల పోతుందా, కరెక్ట్ గా బయటికి వస్తుందా, అట్లా వస్తే మన గట్ హెల్త్ మంచిగా ఉన్నట్టు. దానికి మళ్ళీ మనం డీప్ టెక్ సైన్స్ అన్ని వేసి ఆలోచించొద్దు. కరెక్ట్ తింటున్నామా, కరెక్ట్ వస్తుందా బయటికి, చాలు. మన వెయిట్ పెరగట్లేదా అంటే అన్ని బాగున్నాయి. అది మనం మైండ్లో పెట్టుకోవాలి. ఇవన్నీ అవ్వాలంటే మనం ఇంటికాడ వండుకోవాలి, ఇంటికాడ తినాలి. సో ఇట్స్ అ నెంబర్ 1 రూల్, ఇంటి దగ్గర వండుకుని ఇంటి దగ్గర తినడం అనేది. అఫ్ కోర్స్ అది కామన్ గా మనం ఇండియన్ ఫ్యామిలీస్ లో ఉండేది. అదర్ కంట్రీస్ లో అయితే అలా ఉండదు, యాక్చువల్గా ఎక్కువ తింటూ ఉంటారు బయట. బట్ ఇండియాలో ఇప్పుడు మన కల్చర్ లో చూసుకుంటే ఎక్కువ మంది స్విగ్గీ జొమాటోలో ఆర్డర్స్ ఇవ్వడం, లేదంటే
బయట వెళ్ళి తినేయడం రెస్టారెంట్స్లో ఎక్కువ ఈ టైప్లో జరుగుతుంది. సో యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. ఇది ఒకటి. రెండోది వచ్చేటప్పటికి ఈవెన్ ఈ చిప్స్ ప్యాకెట్లు కానీ, బనానా చిప్స్ అని కానీ, లేజ్ అని కానీ, కురుకురే ఇలాంటివి ఈవెన్ పిల్లలకి ఇస్తూ వీళ్ళు కూడా తింటున్నారు. సో దాని మూలంగా కూడా ఇంపాక్ట్ అనేది లైఫ్లో చాలా ఉంటుంది బింజ్ ఈటింగ్ మూలంగా. సో బీ కేర్ఫుల్. ఫైనల్లీ ఇప్పుడు ఇలాంటి డయాబెటీస్కి ఇప్పుడు మన హోమియోపతిలో చూసుకుంటే ఒక 1 to 3 years అని మీరు చెప్పారు కదా. సో మెడిసిన్ ఎలా ఉంటుంది? జనరల్గా స్వీట్ టాబ్లెట్సే ఉంటాయి, లేదంటే దీనికి వేరే ఉంటుందా? స్వీట్ టాబ్లెట్సే ఉంటాయి దీనికి కూడా. దీనికి కూడా ఏమంటారు? స్వీట్ గోళీలా? స్వీట్ గోళీలు అంటారు, కొందరు సాబుదానాలు అంటారు, ఓకే మేమేమో గ్లోబ్యూల్స్ అంటాం దాన్ని. అది కేన్ షుగర్ నుంచి తయారవుతాయి. ఓకే మళ్ళీ మీకు వస్తుంది డౌట్, అరే కేన్ షుగర్ నుంచి తయారైతే అంటే షుగర్ జబ్బుని షుగరే తినమంటుంది డాక్టర్, ఎట్లా మళ్ళా షుగర్ పెరుగుతాయి అనేసి అనుకుంటారు కదా. కరెక్ట్. ఏ వస్తువు అన్నా ఉండనివ్వండి, ఓకే అంటే 3 బేసిక్ మనకు మ్యాక్రోన్యూట్రియంట్స్ ఉంటాయి. ఓకే ప్రోటీన్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్. ఓకే కార్బోహైడ్రేట్ అంటే షుగర్. మనం ఏం తిన్నా దాంట్లో కార్బోహైడ్రేట్ ఉంటుంది కదా, కొంచెం మాక్సిమం 95% ఏది తిన్నా. మిరపకాయ ఉంటుంది కదా, అవును. దాంట్లో కూడా కార్బోహైడ్రేట్ ఉంటుంది, ఓకే. అంటే దాంట్లో కూడా షుగర్ ఉంటుంది. ఓకే మిరపకాయలో కూడా షుగర్ ఉంటుంది, ఓకే కానీ మనకు స్వీట్ ఎందుకు అనిపించదు? ఎందుకంటే దానికి ఉన్న ఎంత షుగర్ అయితే ఉంది మ్మ్. అది చాలా తక్కువ ఉంది. అవును. రైస్ కూడా 70% కార్బోహైడ్రేట్, రైస్ పాలిష్ చేసిన రైస్, Yeah. కానీ మనకు స్వీట్ అనిపిస్తుందా? అనిపించదు. అయితే అన్ని ఏదైతే స్వీట్ ఉంటాయి మ్మ్. అది మనకు హాని చేస్తుంది అనేసి రూల్ ఉండదు. ఓకే ఎందుకు ఉండదు? మనము ఇప్పుడు ఒక్క డోస్ 4 pills తీసుకుంటాం కదా, అవును. ఒకవేళ ఇది 4 pills ఏదైతే మనం ఇస్తాం దాంట్లో ఎంత షుగర్ ఉంటుంది అంటే ఒక బుక్క మనం అన్నం తింటాం కదా అంత షుగర్ ఉంటుంది. ఓకే అది ఏం చేస్తుంది? దానికన్నా తక్కువ ఉంటుంది. ఓకే. జొన్న రొట్టె ఒక బుక్క మనం తింటే ఎంత ఉంటుంది దాంట్లో షుగర్? అంత చాలా. ఉంటుంది. ఓకే దానికన్నా తక్కువ ఉంటుంది ఒక దాంట్లో తీసుకుంటే. ఓకే. సో హామే ఉండదు. ఓకే. ఇంకా మీరు మంచిగా సుఖం అనుకోవాలి. ఎందుకంటే అందరూ స్వీట్లు తినొద్దు అంటారు, డాక్టర్ స్వీట్లే ఇచ్చి మనకు తక్కువ చేస్తుండు అనేసి అనుకోవాలి. యా అవును. గ్రేట్. సో షుగర్గా అయితే దీనిలో ఉంది. లాస్ట్ వీక్ మనం ఒకసారి డయాబెటీస్ రిలేటెడ్ బాగా డిస్కస్ చేసాం. సో హోమియోపతిలో కూడా మెడిసిన్ ఉంది, ఎవరైనా ట్రై చేస్తానంటే కనుక ట్రై చేయండి. యా ఇంకొకటి ఇప్పుడు క్యాన్సర్ కానీ లేదంటే హెచ్ఐవి కానీ ఈ కైండ్ ఆఫ్ కొన్ని చాలా డిఫికల్ట్ డిసీజెస్ ఉంటాయి కదా, వీటి పరిస్థితి ఏంటి మన హోమియోపతిలో? ఇప్పుడు క్యాన్సర్ వ్యాధి ఉందనుకోండి, మ్మ్. నేను ఒక థంబ్ రూల్ పెట్టుకున్నా. ఓకే. నేను ప్రాక్టీస్ చేసేది ఏంటి అంటే, మనం లాస్ట్ వీక్ ఫోన్లో కూడా డిస్కస్ చేసినాం ఇది. మ్మ్. ఇప్పుడు ఎంతో మంది డాక్టర్లు ఉన్నారు, దాంట్లో నేను ఒక డాక్టర్. కరెక్ట్. ఈ అంతా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1,00,000 డాక్టర్లు ఉన్నారు ఇండియాలో. మ్మ్. ఈ 1,00,000 డాక్టర్ల దగ్గర రోజుకి ఒక 100 మంది పోతారా? మ్మ్. అంటే 1,00,00,000 మంది చూపించుకుంటున్నారు కదా. కరెక్ట్. ఈ 1,00,00,000 మంది చూపించుకుంటే 1,00,00,000 మందికి తగ్గుతుందా వాళ్ళ రోగం? తగ్గట్లేదు కదా. తగ్గట్లేదు. కొందరికి తగ్గుతుంది, కొందరికి తగ్గదు, కొందరికి స్టాండ్ స్టిల్ ఉంటుంది. దానికి 100 కారణాలు ఉంటాయి. అవును. అంటే డాక్టర్ ఇప్పుడు మనం మందులు ఇస్తున్నాము అంటే మ్మ్. డాక్టర్ పని మందు ఇచ్చినప్పుడు వరకే. ఓకే. మనకు రాత ఉండాలి, దేవుని దయ ఉండాలి, మనం చెప్పింది అన్ని పేషెంట్ చేయాలి. ఓకే. ఇవన్నీ కలిసి వస్తేనే తగ్గుతుంది. ఓకే. అవునా కదా? అవును. ఇప్పుడు పేషెంట్కి నా మందుతోటి తగ్గిందంటే కూడా అది తగ్గించేది దేవుడే. ఓకే. అవునా కాదా? అవును. ఇప్పుడు ఏ డాక్టర్ దగ్గరైనా మీరు క్యాన్సర్ వస్తే వెళ్ళండి, ఓకే. నా దగ్గర కూడా వస్తారు అనుకోండి, మీకు ఏమని ఆన్సర్ ఇస్తారు? డాక్టర్ వీ విల్ ట్రై అవర్ బెస్ట్. కరెక్ట్. మొత్తం దేవుని పైన వదిలేసేయండి. ఓకే. మీరు సాయిబాబా నమ్ముతారంటే సాయిబాబా నమ్మండి, శివుణ్ణి నమ్ముతారంటే శివుని నమ్మండి, చెప్పండి శివునికి ఓకే. తక్కువ చేయి అనేసి. ఓకే. సో అట్లా డాక్టర్స్ చెప్తారు, కరెక్ట్. మనం ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ కూడా చేస్తాం. ఓకే. పేషెంట్కి సైడ్ ఎఫెక్ట్ లేకుండా. ఓకే. ఎంతో మందికి, అంటే నా చేయి మీద అనట్లేదు, హోమియోపతిలో ఎంతో మందికి క్యాన్సర్లు కూడా తగ్గినాయి ఓకే. మొత్తం లోకంలో. ఆహా. అండ్ ఇంకోటి నేను మీకు కూడా చెప్తాను, ఒక వర్స్ట్ కేసు చెప్తాను మీకు. ఓకే. ఇప్పుడు ఒక పేషెంట్ మన దగ్గర వచ్చిండ్రు, ఓకే. వాళ్ళకు ఏంది అంటే మ్మ్. కొలోరెక్టల్ క్యాన్సర్ ఉండే, కార్సినోమా మొత్తం మెటాస్టాసిస్ అయింది. అంటే ఒక్క కాడికి వెళ్ళి మొత్తం బాడీలో ఫెలాయించిపోయింది. ఆహా. ఓకే. డాక్టర్లు కూడా ఏమన్నారు, అరే ఇంకా తీసుకెళ్ళిపోండి, ఇంకా మన కాడ ట్రీట్మెంటే లేదు, లేదు. 10 రోజులు 15 రోజులు చూసుకోండి మంచిగా. మ్మ్. ఇప్పుడు ఎవరన్నా ఏమనుకుంటాడు, అరే టచ్ అయిపోతున్నా బెటర్. ఏ డాక్టర్ అయినా అది అనుకుంటా. డాక్టర్ అని కాదు, మనిషికి ఆ పేషెంట్కి ఏం ఎట్లయినా పోతా అది అని. కరెక్ట్. వాళ్ళ చుట్టాలు మన దగ్గర తీసుకొని వచ్చిండ్రు ఓకే. వాళ్ళు. ఈ పేషెంట్కి మనం
మనకు కూడా తెలియదు ఎన్ని రోజులు జీవితం ఉంది మనకు ఎట్లా తెలుస్తుంది. తెలీదు. మనం మందు ఇవ్వడం స్టార్ట్ చేసినాం. హోమియోపతి మెడిసినే. ఓకే. హోమియోపతి మెడిసిన్ ఇవ్వడం 15 రోజులు అయిపోయినాయి, నెల అయిపోయింది, 1 year అయిపోయింది, 3 ఏళ్ళు అయిపోయింది, 4 ఏళ్ళు అయిపోయింది, 8 ఏళ్ళు అయిపోయింది. ఓకే. క్యాన్సర్ ఇంకా ఉంది బాడీలో. ఓకే. ఓకే. 8 ఏళ్ళు అయిపోయింది. ఆ! పేషెంట్ దాని తర్వాత పోయిండు. ఆహా! ఓకే. ఫినిష్. అయితే ఏంది మీకు అర్థమైంది కదా. ఎక్స్‌పెన్షన్ అనేది పెరిగింది. మళ్ళా 15 daysలో పేషెంట్ పోయేవాళ్ళు. ఆయన పని చేసుకున్నాడు, తిన్నాడు, తిరిగిండు, పిల్లలు పెళ్లి చేసిండు, అన్నీ అయిపోయాయి. ఆ! అయితే తగ్గినట్టే కదా. కరెక్ట్. మీకు చెప్పాడా ఇందుకు ఆయన స్టార్టింగ్‌లోనే? ఏమని? నాకు ఇలాగా 15 days టైం ఇచ్చారని చెప్పి? స్టార్టింగ్ లో పేషెంటే రాలేదు మన దగ్గర. ఆహా! వాళ్ళ చుట్టాలు రిపోర్ట్లు తీసుకొని వస్తే మనం మందులు ఇచ్చినాం. ఆహా! ఓకే. ఫైన్. అట్లా ఒక పేషెంట్ జస్ట్ ఇప్పుడు పోతాడు అంటే ఆ పేషెంట్ కి మనం 1 year గుంజినా చాలు. అవును. ఇట్లా ఎంతో మంది ఇప్పుడు మన దగ్గర మనం గుంజుతున్నాం అంటే మొత్తం అరే గాన్ కేస్ అనేస్తాడు. ఓకే. అటువంటి కేసులు కూడా బతుకుతారు. ఓకే. అది చాలు మనకు రిపోర్ట్ ఆ స్టేజ్ లో మనం రిపోర్ట్ చూడము. ఓకే. పీఈటీ చేపియకండి, హ్మ్. చేపియండి, హ్మ్. ఎంఆర్ఐ చేపియకండి, ఏం చెప్పము. బండి ఓకే. నడుస్తుందా లేదా, ఫినిష్, అంతే మన పని. ఓకే. ఇది ఈజీగా ఉంది కదా కంపేర్డ్ టు అదర్ థింగ్స్. Because ఈవెన్ నా టెస్టిమనీ కూడా నేను చెప్పొచ్చు. సో నాకు ఒక ప్రాబ్లం ఉండే హెల్త్ రిలేటెడ్. బికాజ్ కంటిన్యూస్ గా వర్క్ అనే దాని మీద నేను ఫోకస్ పెట్టి ఫైనాన్స్ మనీ దాని మీద హెల్త్ అనేది వదిలేసాం. సో ఒక హెల్త్ ప్రాబ్లం ఉండే, అది ఇంగ్లీష్ మెడిసిన్ నేను దగ్గర 1 month ఇచ్చారు టాబ్లెట్స్. 1 month వాడా, యాంటీబయోటిక్ ఇచ్చాడు రిలేటెడ్, వాడాను. తగ్గిపోతే నేను ఓకే అనుకున్నా. మళ్ళీ ఒక 20 daysకి మళ్ళీ రిపీట్ అయింది. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంకో వేరే డోసేజ్తో ఇంకొక యాంటీబయోటిక్ ఇచ్చాడు. అది 14-15 days వాడా. మళ్ళీ అది రిపీట్ అయింది. మళ్ళీ అది తగ్గింది టాబ్లెట్స్ వాడినంత వరకు, మళ్ళీ రిపీట్ అయింది. సో ఇంక ఇలా చిరాకు వచ్చి దెన్ డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వడం జరిగింది. ఆయన సమ్ టాబ్లెట్స్ పంపించారు. దాని తర్వాత నాకు మళ్ళీ రిలేటెడ్ సిమ్టమ్ కూడా లేదు అసలు. ఏం రాలేదు. సో అంత పర్ఫెక్ట్ అనిపించింది. సో దిస్ ఈజ్ మై టెస్టిమనీ ఫర్ డాక్టర్. యా, ఫైన్ అండి. థ్యాంక్ యూ సార్. సో క్యాన్సర్ అండ్ హెచ్ఐవి రిలేటెడ్ ఏమన్నా మనకి ఉన్నాయా? అవును, ఉంటాయి. హెచ్ఐవి కూడా ఇప్పుడు చూడండి, ఇప్పుడు లైఫ్ పేషెంట్ ప్రొలాంగ్ చేయడానికి అట్లీస్ట్. లైఫ్ ప్రొలాంగ్ అవుతుంది. ఒక్కొక్కసారి పేషెంట్ లక్కీ ఉన్నాడంటే వానికి CD4 కౌంట్ కూడా పెరుగుతుంది. ఓకే. అండ్ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇప్పుడు హెచ్ఐవి అంటే మీరు ఫస్ట్ థింగ్, ఇప్పుడు మనం హెచ్ఐవి ఎందుకు వస్తుంది, ఏమొస్తుంది, దానికి మనం అవేర్ ఉండాలి. రాంగ్ స్టెప్ మీరు ఎక్సైట్మెంట్లో తీసుకోవద్దు. ఓకే. ఒకవేళ తీసుకున్న లైఫ్ ఎండ్ చేయాలనేసి అనుకోవద్దు. ఎందుకంటే మెడికల్ సైన్స్ ఇప్పుడు చాలా పెరిగింది. ఇప్పుడు నార్మల్గా మనిషి 70 ఏండ్లు ఉంటుండు అంటే హెచ్ఐవి మనిషి కూడా 70 ఏండ్లు ఉంటాడు. ఓకే. అట్లా ఓకే. సో మనకైతే ట్రీట్మెంట్స్ అయితే ఉన్నాయి. ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఓకే, ఫైన్. సో క్యాన్సర్కి అయితే కనుక కీమోథెరపీ అని చెప్తారు కదా. సో కీమోథెరపీ మనం వెళ్ళకుండా హ్యాండిల్ చేయొచ్చు ఇక్కడ మన దగ్గర? అవును. ఇప్పుడు ఆ పేషెంట్ ఓకే. ఇప్పుడు ఎట్లా అంటే కీమో కానీ, రేడియో కానీ, ఇమ్యూనో కానీ, లేకపోతే ఓన్లీ సర్జరీ. ఇప్పుడు ఎన్నో ప్రతి క్యాన్సర్ పేషెంట్లో కీమో, రేడియేషన్ అవన్నీ చేయాలనేసి రూల్ ఉండదు. ఓకే. అయితే ఏంది అంటే ఇప్పుడు పేషెంట్ హోమియోపతికి వచ్చిందంటే వానికి మనం సర్జరీ చేయము, వాడి మీద ఏమైనా ఇన్వేజివ్ ప్రొసీజర్ చెయ్యము. ఓకే. ఓన్లీ స్వీట్ పిల్స్ ఇస్తాము. కరెక్ట్. అంతే. అది ఫీవర్కి కూడా అదే ఇస్తాము, క్యాన్సర్కి కూడా అదే ఇస్తాము, షుగర్ వ్యాధికి కూడా అదే ఇస్తాం. ఓకే. ఏ వ్యాధి ఉన్నా అదే ఇస్తాం. అదే ఇస్తారు. సో ఇప్పుడు దీనిలో మెడిసిన్ మారుతుందా, లేదంటే అందరికి ఒకటే పిల్స్ వెళ్ళిపోతుందా జనరల్ గా? అంటే యూజువల్ గా మనం ఇంగ్లీష్ మెడిసిన్ అయితే దాని మీద రాసి ఉంటుంది, ఇది ఎక్స్పైరీ డేట్, ఇది ఈ టాబ్లెట్, దీనిలో ఇది ఉంది అని చెప్పి. బట్ మన హోమియోపతికి వచ్చేటప్పటికి అదేం ఉండదు. వచ్చిన డబ్బా కానీ లేదంటే ఏదైనా కవర్లో కానీ ఇస్తారు, మనం అదే వాడతాం. సో ఇప్పుడు డిసీజ్ కి టాబ్లెట్స్ మారుతాయా దానిలో, లేదంటే సేమ్ ఉంటుందా హోమియోపతిలో? డిసీజ్ కి టాబ్లెట్లు మారుతాయి అనేసి మీరు చెప్పారు కదా. డిసీజ్ కి మారవు, మనిషికి మారుతాయి. ఇప్పుడు నేను రోజు 100 మంది చూస్తాను. రోజు 100 మంది చూస్తే 100 మంది ఒక్కటే రోజు అంటే కోఇన్సిడెన్స్ అనుకోండి, వేరే ఏ రోగం కాకుండా 100 మందికి సైనస్ ప్రాబ్లమే ఉంది. ఆ 100 మందికి సైనస్ అంటే వేరే దాంట్లో అందరికి సైనస్ ఉంది. అది కూడా రీజన్ ఎలర్జీ తోటే అందరికి సైనస్ ఉంది అంటే యాంటీ ఎలర్జిక్స్ ఇస్తారు, యాంటీ హిస్టమైన్ ఇస్తారు. ఒక చిన్న టాబ్లెట్ ఎగ్జాంపుల్ అందరికి చెప్పాలంటే సిట్రజన్ ఇస్తారు అనుకోండి. ఓకే, మనం అట్లా చెయ్యము.
మనం ప్రతి పేషెంట్ తోటి మాట్లాడతాము. ఓకే. వాడికి ఎందుకు వచ్చింది, ఓకే. ఎట్లొచ్చింది, ఎప్పటి నుంచి ఉంది, మేలా ఫీమేలా, ఎటువంటి కళలు వస్తాయి, ఏం తింటాడు ఇష్టంతోటి, ఓకే. ఏమి ఇష్టం ఉండదు, పాలు ఇష్టం ఉంటుందో, ఎటువంటి కళలు వస్తున్నాయి, ఓకే. ఇవన్నీ మాట్లాడి కేస్ టేకింగ్ తీసుకొని ఆ పేషెంట్ కి మనం మందు ఇస్తాం. ఓకే. అయితే మీకు ఉంది సైనస్, నాకుంది సైనస్, ఓకే. మీకు ఒక మందు ఉంటుంది, నాకు ఒక మందు ఉంటుంది. ఓకే. నాకు ఇచ్చిన మందు సైనస్ కోసం నేను వేరే పేషెంట్ లో మోకాల నొప్పికి కూడా వాడొచ్చు. ఆహా. ఓకే. సో అంత డైవర్స్ ఉంటుంది హోమియోపతి. ఆహా. అండ్ మీరు ఒకటి అన్నారు, అందరు గోళీలు సేమే కనిపిస్తాయి కదా, అవును. అంటే అందరికి ఒకటే ఇస్తున్నారా కరెక్ట్. అని మీరు అనుకుంటారు. ఇప్పుడు పారాసెటమాల్ ఉంటుంది. అవును. పారాసెటమాల్ వేరే వేరే బ్రాండ్ నేమ్లతోటి వస్తుంది, ఎస్. కానీ ఉండేది పారాసెటమాల్ సేమ్ మంది ఉంటుంది. సేమ్ మంది ఉంటుంది. అవును. డోలో ఉంటుంది, క్రోసిన్ ఉంటుంది, మళ్ళా దాని తర్వాత క్యాల్పాల్ ఉంటుంది, మళ్ళా దాని తర్వాత ఎపెక్స్ P500 అనేసి ఇంకోటి ఉంటుంది. ఇట్లా 1000 బ్రాండ్లు పారాసెటమాల్ అమ్ముతారు. కరెక్ట్. ఇప్పుడు ఈ 1000లో ఒక 100 పికప్ చేసుకుని టేబుల్ మీద మీరు పెట్టిండ్రు అనుకోండి, అన్ని వేరే వేరే కనిపిస్తాయి, అవును. అన్ని ప్యాకింగ్ వేరే, బ్రాండింగ్ వేరే, ప్రైస్ వేరే. కరెక్ట్. రూపాయికి కూడా దొరుకుతుంది, 100 రూపాయలకి కూడా దొరుకుతుంది. కరెక్ట్. అవునా కదా? అవును. కానీ మందు ఒకటే ఉంది కదా. అవును. ఇదే ఆపోజిట్ లో మనం ఆలోచిద్దాం. ఓకే. హోమియోపతి డాక్టర్లు అందరికీ పిల్స్ ఇస్తారు, వైట్ పిల్స్ ఇస్తారు, అవును. ప్యాకింగ్ కూడా సేమ్ ఉంటుంది. కరెక్ట్. మళ్ళా అందరికి వేరే వేరే రోగాలకి ఎట్లా తగ్గుతుంది? మనిషిని బట్టి మనం మందులు మారుతాయి. హోమియోపతిలో 5000 మెడిసిన్స్ ఉంటాయి. ఓ, ఓకే. ఆన్ అన్ యావరేజ్ ప్రతి క్లినిక్లో మనకు ప్రతి డాక్టర్ 500 నుంచి 1000 మెడిసిన్లు వాడతారు. ఆహా. వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి, వాళ్ళు ఏం థియరీ ఫాలో చేస్తారు దాన్ని బట్టి ఉంటుంది. ఓకే. అయితే ఎప్పుడైతే మనం పేషెంట్కి ఇస్తాం కదా, ఈ పిల్స్ ఏవైతే స్వీట్ మీకు కనిపిస్తాయి కదా, అవి అన్మెడికేటెడ్ ఉంటాయి. ఓకే. మనం పర్చేస్ చేసుకుంటాం డీలర్ దగ్గర, అది బాటిల్లో నింపి దాని మీద లిక్విడ్ ఉంటుంది మెడిసిన్, ఆహా. ఓకే. లిక్విడ్ వేసి ప్యాక్ చేసి ఇస్తాం. ఓకే. మన దగ్గర ఏ హోమియోపతి క్లినిక్ లో కూడా పోయి మీరు ఆ లిక్విడ్ బాటిల్ చూడొచ్చు. కరెక్ట్. ప్రతి క్లినిక్ లో 300 ఉంటాయి, కొన్ని క్లినిక్ లో 500 ఉంటాయి, కొన్ని క్లినిక్ లో 1000 ఉంటాయి. ఇప్పుడు పెద్ద స్టోర్ ఉంది, వానికి డిస్ట్రిబ్యూషన్ ఉంది, వానికి డీలర్షిప్ ఉందంటే వాని దగ్గర 1000, 2000, 3000 బాటిల్లు ఉంటాయి. ఓకే. మనము పేషెంట్ కి ఇచ్చేటప్పుడు స్వీట్ పిల్స్ మీద వేసి ఇస్తాం. అయితే ప్యాకింగ్ ఒక్కటే ఉన్నా, ఓకే, మీరు ఫ్యామిలీలో 4 మెడిసిన్స్ తీసుకున్నా 4ది ప్యాకింగ్ ఒకటే ఉన్నా, ఓకే, మనకు మెడిసిన్ వేరే ఉంటుంది. మెడిసిన్ వేరే ఉంటుంది. ఓకే, గుడ్. సో ఇప్పుడు యాక్చువల్గా హోమియోపతి బాగున్నప్పుడు, బట్ మనకి ఇంగ్లీష్ డాక్టర్స్ చూస్తే ఇంగ్లీష్ మెడిసిన్ రిలేటెడ్ స్ట్రీట్లో కానీ లేదంటే ఒక పర్టికులర్ ఏరియాలో కానీ ఒక 10-20 మంది దొరుకుతారు. బట్ హోమియోపతిలో వచ్చేటప్పటికి 1 or 2 మెంబర్స్, ఈవెన్ సమ్ టైమ్స్ అది కూడా ఉండరు. ఎందుకని అలా అంటారు? నేను ఎంసెట్ రాసినప్పుడు, ఇప్పుడు మన కాలంలో ఎంసెట్ ఉండే, నీట్ లేకుండే. కరెక్ట్. ఎంసెట్ రాసినప్పుడు ఎంబీబీఎస్ కోసం 2 గవర్నమెంట్ కాలేజీలు ఉండే సిటీలో. ఓకే. ప్రైవేట్ కాలేజు 3 ఉండే, 4 ఉండే ప్రైవేట్ కాలేజు, అంటే 6 కాలేజీలు ఉండే సిటీలో. మొత్తం అప్పుడు కంబైన్డ్ ఉండే స్టేట్. కరెక్ట్. అయితే మొత్తం కౌంటింగ్ చేసుకుంటే మనకు ఒక 20 కాలేజీలు ఉంటాయా? అవునా కదా? ప్రైవేట్ ప్లస్ గవర్నమెంట్. కరెక్ట్. 20 కాలేజీలు ఉండాలి, 30 కాలేజీలు ఉండాలి. అప్పుడు 32 డిస్టిక్లు ఏమో ఉండే, అంటే శ్రీకాకుళం నుంచి మొత్తం కింద వరకు మనకు ఉండే. ప్రతి డిస్టిక్కి ఒక ప్రైవేటో గవర్నమెంటో ఉండే 30 కాలేజీలు ఉండే. హోమియోపతికి అప్పుడు 3 గవర్నమెంట్ కాలేజీలు ఉండే. ఓకే, అంతే అంతే. ఒక్కొక్క కాలేజీలో 50 సీట్లు. ఓకే. అంటే 1000, 2000, 3000 ఎంబీబీఎస్ డాక్టర్లు ఒక్క ఇయర్లో బయటికి వస్తే 150 పిల్లలు హోమియోపతి చేసి బయటికి వస్తారు. ఓకే. అందుకే గల్లీ గల్లీ కనిపించారు. ఓకే, చాలా రేర్ దాన్ని. అప్పుడు అట్లా ఉండే. ఇప్పుడు అవేర్నెస్, మీరు మనం స్టార్టింగ్ లో మాట్లాడుకున్నట్టు, ఇప్పుడు కాలేజీలు పెరుగుతున్నాయి, గవర్నమెంట్ కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ కి చాలా ప్రమోట్ చేస్తుంది. అండ్ బోర్డ్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ అనేసి ఒక బోర్డు కూడా ఉంది, దాని ఆఫీస్ మన ఇక్కడ సికింద్రాబాద్ లోనే ఉంది. అది కూడా చాలా పెరిగింది. ఇంతకు ముందు ఆ ఆఫీస్ లో 1-2 పనిచేస్తుండే, ఇప్పుడు 200 మంది పనిచేస్తున్నారు. అయితే గవర్నమెంట్ సపోర్ట్ కూడా అట్లా ఉంది ఇప్పుడు ఉంది. అది ఓన్లీ మన తెలంగాణదే మాట్లాడుతున్నాను నేను. మళ్ళీ ఇండియా వైజ్ మళ్ళీ చాలా డిఫరెంట్. ఇప్పుడు 1 year లో చాలా మంది తయారైతున్నారు. ఈ ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి, ఇది చాలా మంది చేస్తున్నారు. సో చాలా డిమాండ్ పెరిగింది కాబట్టి జనాలు ఆప్ట్ చేస్తున్నారు కదా ఈ కోర్సెస్ కోసం. అట్లా
ఫైన్. సో యూజువల్‌గా ఒక డాక్టర్ ఇన్‌కమ్ రేంజ్ ఎలా ఉండొచ్చు ఈ హోమియోపతిలో? హోమియోపతిలో ఇన్‌కమ్ రేంజ్ ఇప్పుడు నేను ఒకటి చెప్తాను మీకు. హ్మ్. మనము జస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యి బయటికొచ్చినాం అనుకోండి. నేను నా ఎగ్జాంపులే చెప్తాను. హ్మ్. నేను క్లినిక్ పెట్టినప్పుడు హ్మ్. నాకు నెలకు 2000 గూడా రాకపోతుండే. ఓకే. అంటే ఒక సర్వెంట్ పెట్టేసి మనం క్లీనర్‌ని పెట్టాలంటే గూడా ఆలోచన ఉంటుండే. ఆలోచించాలి. కానీ ఒక 2, 3 నెలలు అయినంక నేను జేబులోకెళ్ళి రెంట్ కట్టలేదు. మళ్ళా దాని తర్వాత దేవుడు మంచిగా ఆశీర్వాదం ఇస్తే మనం ఎప్పుడు ఎథికల్ ప్రాక్టీస్ చేస్తే ఓకే. మనకు సక్సెస్ ఎట్లైనా వస్తది. ఓకే. మనకు మంచిగా సంపాదిస్తాం. హ్మ్. మీకు ఎట్లా ఉంటది హోమియోపతి చేస్తే అంటే, ఒక 10 ఏండ్లు మీది కాదు అనుకోని మీరు పని జేయండి. ఎథికల్ ప్రాక్టీస్ మీరు చేస్తే, హ్మ్. మీరు ఏమైనా కొనాలనుకుంటే సెకండ్ టైమ్ మీరు ఆలోచించరు. హ్మ్. గ్రేట్. గుడ్ ఈక్వేషన్. అట్లా ఉంటది. నెక్స్ట్ ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్ ఉంటాయా మన హోమియోపతిలో? ఉన్నాయి కొన్ని. కొన్ని ఉన్నాయా? అవును. ఓకే. ఫైన్. సో ఇప్పుడు డాక్టర్ బట్రా అని చెప్పి ఇలాగా హోమియోపతి రిలేటెడ్, హెయిర్ రిలేటెడ్ స్పెసిఫికల్లీ 1 ఆర్ 2 డిసీజెస్ మాత్రమే చూస్ చేసుకొని దే ఆర్ సర్వింగ్ ద పీపుల్. సో ఇలాగా హెయిర్ రిలేటెడ్ మనకి హోమియోపతిలో అంటే వాళ్ళే స్పెషలైజేషనా లేదంటే బయట కూడా హోమియోపతి డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వచ్చా? హోమియోపతి మీరు ఎప్పుడైతే చూజ్ చేసుకుంటారో, ఓకే. ఇప్పుడు ఎంబీబీఎస్ చేస్తారు గదా! హ్మ్. జనాలు ఎంబీబీఎస్ అంటే హి ఈజ్ ఎ గ్రాడ్యుయేట్ ఇన్ మెడిసిన్. అది సరిపోదు. ఓకే. మళ్ళా స్పెషాలిటీ చేయాలి. హ్మ్. జనరల్ మెడిసినో, లేకపోతే పీడియాట్రిక్సో, జనరల్ సర్జరీయో, హ్మ్. లేదంటే ఆప్థాల్మాలజీయో ఏదో ఒకటి చేస్తారు. కరెక్ట్. అది స్పెషలైజేషన్ అయిపోయింది. హ్మ్. అంటే ఐకి సంబంధించిన స్కిన్‌కి సంబంధించిన స్పెషలైజేషన్, మైండ్‌కి సంబంధించిన స్పెషలైజేషన్. ఓకే. ఇది అయిపోయిన తర్వాత అక్కడితోటి ఆగదు. ఓకే. దాని తర్వాత మీరు సూపర్ స్పెషాలిటీ గూడా చేయాలి. వెరీ ఒక బిగ్ కెరియర్. 10 ఇయర్స్, 12 ఇయర్స్ అయిపోయినాయి గదా! అవును. అంటే మీకు ఇప్పుడు కడుపు నొప్పి అయిందంటే మీరు గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ దగ్గర పోతారు. అవును. సైనసైటిస్ అయిందంటే ఈఎన్టీ దగ్గర పోతారు. కరెక్ట్. అస్తమా అయింది అంటే పల్మనాలజిస్ట్ దగ్గర పోతారు. హ్మ్. అవునా కాదా? అవును. అంటే స్పెషలిస్టులు, సూపర్ స్పెషలిస్టుల దగ్గర మనం పోతున్నాం. అవును. కానీ ఎక్కడా తగ్గలేదు అంటే మీరు హోమియోపతికి వస్తారా? అంతే. ఆయుర్వేదానికి ఈవెన్ నేను కూడా అంతే కదా. ముందు అది ఎక్కడ ట్రై చేసి. తగ్గకపోతే మనం లాస్ట్‌కి హోమియోపతికి వస్తాం. ఆ! అంటే హోమియోపతి మీకు ఇప్పుడు కడుపు నొప్పి వస్తుందంటే మైండ్‌లో గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ దగ్గర పోవాలని థాట్ వస్తుంది కదా! కరెక్ట్. ఒక్కసారి మీకు తగ్గిన తర్వాత ఇట్లా తగ్గింది అంటే ఏం ప్రాబ్లమ్ వచ్చినా మీకు హోమియోపతి దగ్గర పోవాలనేసి థాట్ వస్తది. ఆ! ఎక్స్‌పీరియన్స్ అయినాక. కరెక్ట్. కానీ ఎప్పుడు తగ్గలేనిది లాస్ట్‌లో మనకు అంటే హోమియోపతినే ఒక స్పెషాలిటీ. ఓకే. మళ్ళీ దాంట్లో సూపర్ స్పెషాలిటీలు ఉండవు. ఉండవు. ఇప్పుడు డాక్టర్ బత్రాకి నాకనిపిస్తుంది ఆయన దగ్గర స్టార్టింగ్‌లో చాలామంది బట్టతలతో వస్తే ఆ! ఆయన మందులు వాడి ఆయనకు దాంట్లో మస్తు సక్సెస్ వచ్చింది. ఓకే. అవునా గదా! అంతే. అందుకే ఆయన దాన్ని అడ్వర్టైజ్ చేసిండ్రు ఆళ్ళు. కరెక్ట్. ఇప్పుడు నాకు మోకాలు నొప్పి మీద వచ్చిందనుకోండి, ఓకే. లేకపోతే న్యూరోపతి మీద వచ్చింది, డయాబెటిక్ మీద వచ్చింది. ఓకే. నేను ఏం చెప్తా ఇప్పుడు నేను డయాబెటిస్ గురించి మాట్లాడినా ఎక్కువ. హ్మ్. సో, అట్లా మనకు ఏది పేషెంట్ ఇప్పుడు ఒక్క మోకాలు నొప్పి వాళ్ళకి తగ్గింది అనుకోండి. ఓకే. 10 మంది మోకాలు నొప్పి వాళ్ళనే తీసుకొస్తారు గదా! అవును. వాళ్ళే జమ అయిపోతుంటారు గదా! ఆటోమేటికల్లీ. కరెక్ట్. సో, అది మనం స్పెషాలిటీ అనుకోకపోతే గూడా అది స్పెషాలిటీ అయిపోతది. ఓకే. సో హోమియోపతి ఇట్సెల్ఫ్ ఈస్ ఎ స్పెషాలిటీ. యాహ్! ఫస్ట్ ఈవెన్ వి కెన్ కన్సిడర్ అంటే జనరల్‌గా ఈవెన్ నేను కూడా చేసిన మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ ఐ డు ప్రిఫర్ ఇంగ్లీష్ మెడిసిన్‌నే బాగా ప్రిఫర్ చేస్తాం. వాళ్ళ దగ్గరికెళ్ళి అక్కడ తగ్గకపోతే లాస్ట్‌లో హోమియోపతికి వస్తాం. అదైతే కరెక్టే. సో యాహ్! మీకు ఎవరికైనా ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటే ఒకసారి చూస్ చేసుకోండి. సో ఈ హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయా? ఇప్పుడు మీరు సైడ్ ఎఫెక్ట్‌లు ఉంటాయా అనేసి అడిగారు గదా! హ్మ్. మీరు ఏ పేషెంట్ అన్నా, ఏ మందు తీసుకున్నా హ్మ్. సైడ్ ఎఫెక్ట్ ఉందా లేదా అనేసి ఆలోచిస్తాడు. హ్మ్. ఇప్పుడు కరెక్ట్. ఒక పేషెంట్ ఒక 3, 4 ఇయర్స్ నేను ఇప్పటికీ మర్చిపోలేదు అంటే మీరు ఆలోచించండి. వచ్చిన ఫస్ట్ విజిట్ హ్మ్. మొత్తం కేస్ టేకింగ్ అయిపోయింది. మనం ప్రిస్క్రిప్షన్ ఇచ్చినాం. బయటికి పోయిండ్రు. మెడిసిన్ కలెక్ట్ చేసుకొని మళ్ళా 2 నిమిషాలు నేను డాక్టర్ తోటి మాట్లాడాను. హ్మ్. లోపలికి వచ్చి మనకు అడిగిండ్రు. ఓకే. సార్ సైడ్ ఎఫెక్ట్ ఏమైనా ఉంటదా? ఎందుకంటే నాకు చాలా భయం మందులకి సైడ్ ఎఫెక్ట్ ఉంటే. ఓకే. పేషెంట్ ఇట్లా అన్నారు. పేషెంట్ తోటి మాట్లాడేటప్పుడు పేషెంట్‌కి మనం అడిగినాం. హ్మ్. మీకు ఆల్కహాల్ గాని, స్మోకింగ్ గాని అలవాటుందా? ఓకే. పాన్లు, గుట్కాలు ఏమైనా అలవాటుందా? ఓకే. నాకు రోజుకి మినిమమ్ ఒక 350 ఎంఎల్ నేను ఆల్కహాల్ తీసుకుంటా. ఓకే.
నాకు అది కోకా కోలా తోటి కావాలి. ఓకే. మళ్ళా దాని తర్వాత చిప్స్‌లు, బిర్యానీలు మంచి మంచి ఫుడ్ కావాలి. ఓకే. రోజుకి 2 డబ్బాలు సిగరెట్లు అయితాయి. ఓకే. మళ్ళా 2 డబ్బాల్లో అంటే నేను 20 అని అనుకున్నా. హ్మ్. సార్ అంటే 20 అయితే కాదు. నేను పెద్ద డబ్బా తాగుతా. దాంట్లో 20 ఉంటాయి. 40 రోజుకి సిగరెట్స్. 40 తాగుతా నేను. ఓకే. నాది పనే అట్లాంటిది రియల్ ఎస్టేట్ మొత్తం నేను పెద్ద పెద్ద డీలింగ్‌లు చేస్తా. నాకు ఇట్లా చేతిలో ఎప్పుడు కాలుస్తున్నా, ఎప్పుడు పడేస్తున్నా కూడా నాకు తెలవదు. ఓకే. నేను ఊపిరి పీల్చుకోవడం మర్చిపోతా కానీ ఇది పోవడం మర్చిపోను నేను. కరెక్ట్. అయితే ఇట్లా అయ్యి ఆ రోగాలు వచ్చినాయి కదా! ఆ! మళ్ళా ఆపొచ్చు కదా అంటే, మీరు ఒక 10 గోళీలు ఎక్కువ ఇవ్వండి. 6 నెలలు ఇటు అటు హ్మ్. హ్మ్. ఎట్లైనా లాక్కుంటా తీసుకో. ఇప్పుడు ఇట్లా మనకు ఉంది. అది హ్మ్. ఒక చిన్న స్పూన్ కూడా మీకు ఇటువంటి అలవాట్లు ఉంటే మీకు తెలుసు కదా దాంతోటి సైడ్ ఎఫెక్ట్ అయితది. హ్మ్. హ్మ్. ఏ కరెక్ట్. గోళీతోటన్నా అంత సైడ్ ఎఫెక్ట్ అయితదా? లీవ్ అలోన్ హోమియోపతి. హోమియోపతికి అసలు సైడ్ ఎఫెక్టే ఉండదు. ఓకే. కానీ 0. ఏ గోళీతోటన్నా అంత సైడ్ ఎఫెక్ట్ అంటే మనమే మన బాడీని డ్యామేజ్ చేస్తున్నాం. కరెక్ట్. మన ఎంజాయ్‌మెంట్ కోసం. అది ఒక టైం తర్వాత ఎంజాయ్‌మెంట్ కూడా ఉండదు. అవును. అది తాగినా, తాగకపోయినా ఏం అంటే మనకు ఒక ఉండదు. ఇంపాక్ట్ ఉండదు. కరెక్ట్. కానీ తాగకపోతేనే మనకు సింప్టమ్స్ స్టార్ట్ అయితాయి. హ్మ్. అది మనం కాంప్రమైజ్ చేసుకోనికి అవి అలవాట్లలో ల్యాండ్ అయిపోతాం. కరెక్ట్. అయితే హోమియోపతికి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఓకే. కానీ మీరు ఏ డాక్టర్ దగ్గర ఎళ్ళినా, మీకు ఏ డాక్టర్ మందులు ఇచ్చినా, ఇంత డ్యామేజ్ చేసినంత ఏ మందు డ్యామేజ్ చేయదు. ఓకే. సో, ఇప్పుడు మనం సిగరెట్స్ గురించి మాట్లాడుకుంటే, సిగరెట్ స్మోకింగ్ చేసేవాళ్ళు హోమియోపతి టాబ్లెట్స్ వాడితే, దీని మూలంగా స్మోకింగ్ మూలంగా టాబ్లెట్స్‌కి ఏమన్నా తక్కువ ఇంపాక్ట్ ఇవ్వడం ఆ టైప్‌లో ఏమన్నా ఉంటుందా? మీకు ఒకటి చెప్తే విచిత్రంగా అనిపిస్తది. ఇప్పుడు మనం ఓకే. మనిషికి ట్రీట్మెంట్ ఇస్తాం గదా! హ్మ్. బాడీకి తెలుసు ఏది హ్మ్. కరెక్ట్, ఏది తప్పు అనేసి. ఓకే. మనం ఫుల్ స్మోకర్ ఉన్నాడనుకోండి, హ్మ్. వానికి మందులు ఇవ్వడం స్టార్ట్ చేస్తే హ్మ్. కరెక్ట్ వాడికి మొత్తం వాని ప్రకృతికి, కాన్స్టిట్యూషన్‌కి అన్నిటికి సెట్ అయిందంటే హ్మ్. ఆటోమేటికల్లీ పేషెంట్లు సిగరెట్లు గూడా వదిలేస్తారు. ఓకే. ఆల్కహాల్ గూడా వదిలేస్తారు. ఓహ్! ఓకే. మన మన దగ్గర గాంజా అడిక్షన్‌కి గూడా పేరెంట్స్ తీసుకొస్తారు. ఓకే. ఆ పిల్లలకి గాంజా అలవాటు గూడా పోయింది. ఓకే. అయితే అట్లుంటది హోమియోపతి. గ్రేట్. అడిక్షన్ డిసార్డర్స్‌కి గూడా ట్రీట్మెంట్ ఉంటది. ఓకే. వాళ్ళు మోకాలు నొప్పి, షుగర్ వ్యాధి, హార్ట్ ట్రబుల్స్‌కి గూడా వచ్చి వాళ్ళకి ఇటువంటి అలవాట్లున్నా అవి ఓకే. చాలా వరకు తగ్గిపోతాయి. లేకపోతే ఎళ్ళిపోతాయి. యాహ్! గ్రేట్ ఇన్ఫర్మేషన్ యాక్చువల్లీ. అడిక్షన్ రిలేటెడ్ అంటే ఈ మధ్య కాలంలో బాగా పెరుగుతుంది. కిడ్స్ స్కూల్‌లో కూడా గాంజా, సిగరెట్లు ఈవెన్ కాలేజ్‌లో అయితే వెరీ కామన్ అయిపోయింది. గవర్నమెంట్ కాలేజెస్ అయినా, ప్రైవేట్ కాలేజెస్ అయినా బికాస్ ఆఫ్ ఫ్రెండ్స్ గాని, బికాస్ ఆఫ్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్స్ ఆర్ అదర్ యాక్టివిటీస్ మూలంగా బాగా పెరిగిపోయింది. సో, యాహ్! ఈ అడిక్షన్ కూడా మనకి ఇక్కడ హోమియోపతిలో ఉందంట. సో, ఇదే ఫస్ట్ టైమ్ నేను తెలుసుకోవడం. ఆ! గుడ్ అండి. గుడ్ టు నో. థాంక్ యూ సో మచ్. సో, నెక్స్ట్ మనం చూసుకుంటే గనక పిల్లలకి ఎగ్జాంపుల్ కొంతమంది స్కూల్‌లో లేదంటే కాలేజ్‌లో ఇలాంటివి అలవాట్లయిపోతున్నాయి. పేరెంట్స్‌కే లేట్‌గా తెలుస్తది. ఆ పాటికి వీడు ఆల్రెడీ అడిక్ట్ అయిపోయి ఉంటాడు. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో మనం ఎలా హ్యాండిల్ చేయొచ్చు హోమియోపతిలో? ఇప్పుడు ఆల్కహాల్ తాగేసి హ్మ్. ఎవరైనా ఇంటికి పోయిండనుకోండి కాలేజ్‌లో హ్మ్. ఉన్నోడు. హ్మ్. వాళ్ళ పేరెంట్స్‌కి తెలుస్తది గదా! స్మెల్ ఒస్తది. కరెక్ట్. సిగరెట్లు బాగా ఎక్కువ తాగి పోయిండు అంటే తెలుస్తది గదా! అవును. కానీ ఇప్పుడు ఏమైపోయింది అంటే ఈ స్మోకింగ్, ఆల్కహాల్ పోయి మీరు ఇప్పుడు డ్రగ్స్ అన్నారు, గాంజా ఇవి గూడా కరెక్ట్. ఎక్కువ అయితున్నాయి. అవును. మళ్ళా దాంతో పాటు వేపింగ్ అనేది పెరుగుతుంది. కరెక్ట్. దీంట్లో స్మెల్ గూడా వస్తలేదు. అవును. మీ పిల్లల బిహేవియర్ మీరు అబ్జర్వ్ చేయాలి. ఓకే. మీరు పిల్లల బిహేవియర్ అబ్జర్వ్ చేస్తే హ్మ్. మీకు తెలుస్తది. కానీ పిల్లల బిహేవియర్ అబ్జర్వ్ చేయడానికి మీ దగ్గర టైం ఉండాలి గదా! కరెక్ట్. ఇప్పుడు మీరు స్టార్టింగ్‌లో వచ్చినప్పుడు నాకేమన్నారు, నేను రోజుకి గంట, గంటన్నర, 2 గంటలు పని చేస్తా. హ్మ్. అంటే మీకు ఫ్యామిలీ కోసం గూడా టైం ఉంది. కరెక్ట్. ఇప్పుడు మీ పిల్లలకి గూడా మీకు టైం ఉంటది. అవును. కానీ అందరు అట్లా లేదు గదా పరిస్థితి. కరెక్ట్. మనం "అరే! నీకు ఎంత డబ్బు కావాలి చెప్పురా భయ్. హ్మ్. ఇస్తాను. టైం అడగకు నా దగ్గర. నీ కోసమే సంపాదిస్తున్నా" హ్మ్. హ్మ్. అని చెప్తాం మనం పిల్లలకి. అవును. అటువంటప్పుడు ఈడు డబ్బు తీసుకొని ఏం చేస్తుండో మనకు ఏం అర్థమైతది? కరెక్ట్. 10 రోజులు పిజ్జా తింటాడు, బర్గర్ తింటాడు, అవును. కూల్ డ్రింకులు తాగుతాడు. అవును. అది బేజారు అయిపోతాడు గదా! కరెక్ట్. ఏదో కొత్త కావాలి గదా! ఇప్పుడు డబ్బు వస్తే ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. హ్మ్. ఎంప్లాయీ ఉన్నా, స్టూడెంట్ ఉన్నా, రిటైర్డ్ మనిషి ఉన్నా, హ్మ్. డబ్బులు ఏ రోజు అయితే అకౌంట్‌లో పడతాయి గదా! హ్మ్. దాన్ని ఎట్లా ఖర్చు చేయాలనేసి ఆలోచన వస్తది. కరెక్ట్. ఎప్పుడైతే టీనేజ్‌లో మనిషి ఉంటాడో అది వాడు కరెక్ట్ దాంట్లో పెడుతుండా, తప్పు దాంట్లో పెడుతుండా హ్మ్. వానికి అర్థం గాదు. ఓకే. అవునా కాదా? అవును. వాళ్ళు బయటికి ఎక్కడైనా పోతే ఇంట్లో బ్యాగులు వదిలేసిపోతే బ్యాగు చెక్ జేయాలి. ఓకే.
బ్యాగ్ చెక్ చేసి పిల్లలతోటి నార్మల్ ఉండాలి. ఓకే. వాళ్ళు బిహేవియర్లో ఏమైనా చేంజ్ ఉందా మీరు తెలుసుకోవాలి. ఓకే. వాడు ఏమైనా ఇంట్లోకి వెళ్ళి వస్తువులు గాయబ్ అవుతున్నాయా తెలుసుకోవాలి. ఓకే. ఒకవేళ ఇట్లా అవుతుంది మీకు తెలిసింది అంటే కూడా డైరెక్ట్ ఇట్లా చేస్తావా అట్లా చేస్తావా రూమ్లో లాక్ చేసి పెడతా ఇప్పటి నుంచి అనేసి చెయ్యొద్దు. ఓకే. దాన్ని చాలా సెన్సిటివ్గా డీల్ చేయాలి. మ్మ్. ఒక స్పెషలిస్ట్ని కలవాలి, వాడిని దాని బయటికి లాక్కొని తీసుకొని రావాలి. కరెక్ట్. సో అట్లా. తెలియకుండా ఇప్పుడు డ్రింకింగ్ వచ్చేటప్పటికి డ్రింకింగ్ మూలంగా లివర్ పాడైపోయిన వాళ్ళు ఇలాంటివి ఉంటాయి కదా. సో ఈ సినారియోలో మనం డ్రింకింగ్ చేస్తూ వాడు మాన్ అంటాడు, కానీ మనం ఇప్పుడేమో మెడిసిన్ అది ఇస్తూ ఉంటాము. సో ఈ సినారియోని ఎలా హ్యాండిల్ చేస్తారు యూజువల్గా? సో ఒకటి మెడిసిన్ ద్వారా తగ్గించడం మీరు చెప్పింది, ఆఫ్ కోర్స్. ఇప్పుడు హోమియోపతి మెడిసిన్ తీసుకుంటే ఆల్కహాల్ మానేసేయాలి అనేసి రూల్ లేదు. ఓకే. కానీ ఆల్కహాల్ మానేస్తే ఇప్పుడు 3 ఏళ్ళ తగ్గే రోగం 6 నెలల్లో కూడా తగ్గుతుంది. ఓకే. ఈ రోగాలు ఎందుకు వచ్చినాయి? ఇవన్నీ మోకాలు నొప్పి కానీ, ఒబెసిటీ కానీ, బ్రెయిన్ డిజార్డర్స్ కానీ, స్ట్రోక్ కానీ, హార్ట్ అటాక్ ఎందుకు వచ్చినాయి? ఎందుకంటే మన లైఫ్ స్టైల్ మనం చక్కగా పాటించలేదు. కరెక్ట్. ఆ లైఫ్ స్టైల్ ఒకటి చక్కగా చేసి మందులు వాడితే ఎంత తొందరగా మనకు తగ్గుతుంది. కరెక్ట్. అవునా కదా? సో అట్లా మనం పేషెంట్కి క్లియర్ చెప్తాం, వదిలేస్తే చాలా మంచిది. ఓకే. మీరు ఉన్నంత కాలం మీరు ఎంజాయ్ చేస్తారంటే మీరు ఎంజాయ్ ఎన్ని రోజులు చేస్తారు అనేది కూడా తెలియదు. కరెక్ట్. ఎందుకంటే రేపే స్ట్రోక్ వచ్చింది, కాళ్ళు చేతులు పడిపోయినాయి, మీరు బెడ్ మీద పడ్డారంటే మీ టాయిలెట్ కూడా సాఫ్ చేసుకోవడానికి ఒక మనిషి కావాలి. కరెక్ట్. మీకు అట్లా ఇష్టమా? ఇప్పుడు మనము షర్ట్ లేకుండా టీ-షర్ట్ లేకుండా ఇంటి బయటికి పెట్టము, అడుగు పెట్టము. ఇంట్లో మనం బనీన్ల మీద కూడా ఉంటాం. కరెక్ట్. అంటే బనీన్ల మీద మనకు బయటికి వెళ్ళడానికి సిగ్గుంటుంది. అటువంటప్పుడు మనం మొత్తం బెడ్ మీద పడితే మనకు ఏం లేకుండా ఒక మనిషి సాఫ్ చేస్తుండు కదా, మనం సిగ్గుతోటే చచ్చిపోతాడు కదా మనిషి. ఆ స్టేజ్ రాకపోతే వదిలేసేయాలి. అట్లా మనం 90 ఏండ్లు బతుకుతామా? లేకపోతే మంచిగా ఉరుక్కుంటా ఆడుకుంటా పాడుకుంటా మనకి ఇష్టం ఉన్నది చేసి ట్రావెలింగ్ చేసి స్పెండ్ చేసి అట్లా బతుకుతామా 90 ఏండ్లు? మనం ఆలోచించుకోవాలి. ఈడు కూడా 90 ఏండ్లు బతుకుతాడు, ఆడు కూడా 90 ఏండ్లు బతుకుతాడు. ఎట్లా బతుకుతాడు అది డిఫరెన్స్. ఓకే. ఇప్పుడు జనరల్ గా నేను బాడీలో రెసిస్టెన్స్ పెంచుకోవాలని అనుకున్నాను, లేదంటే రోజు హెల్తీగా ఉండాలి. సో ఈ హెల్తీగా ఉండడానికి మనకి ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా హోమియోపతిలో? సో డైలీ కన్జంప్షన్ కానీ, ఎగ్జాంపుల్ మనం డైలీ విటమిన్ అని చెప్తారు యూజువల్గా ఇంగ్లీష్ మెడిసిన్లో, వారు నార్మల్గా అయినా డైలీ విటమిన్ ఒకటి కన్జ్యూమ్ చేయమంటారు, సి విటమిన్ టాబ్లెట్ ఒకటి ఇస్తాడు, ఇంకా డిఫరెంట్ అదర్ థింగ్స్ అనేవి లైక్ సోలోమన్ ఫిష్ ఆయిల్ అని చెప్పి ఇలా డిఫరెంట్ వాడుతూ ఉంటారు, రెగ్యులర్గా వాడుతూ వెళ్తారు అది. సో అలా మనం రెగ్యులర్గా ఏదైనా హోమియోపతిలో వాడుతూ వెళ్తూ హెల్తీగా ఉండడానికి ఏమైనా ఆప్షన్ ఉందా? ఇప్పుడు మనం మెడిసిన్స్ గురించి ఇంగ్లీష్ మెడిసిన్, అలోపతి, హోమియోపతి, ఆయుర్వేదం ఇవి మాట్లాడుకున్నాం కదా. ఇవి కాకుండా ఇప్పుడు మీరు ఫిష్ ఆయిల్ అన్నారు, దాంట్లో ఒమేగా 3 ఉంటుంది అన్నారు. కరెక్ట్. డైరెక్ట్ ఓవర్ ది కౌంటర్ దొరుకుతుంది మీకు. మల్టీవిటమిన్ ఓవర్ ది కౌంటర్ దొరుకుతుంది. ఇది అలోపతి కాదు, హోమియోపతి కాదు, ఆయుర్వేదం కాదు. ఇట్లా చెప్తే మీకు అరే మళ్ళీ ఏంది ఇది అనేసి అనిపిస్తుంది కదా. ఇది న్యూట్రాసూటికల్. న్యూట్రిషన్ కూడా ఒక ఇండస్ట్రీ. మీరు కరెక్ట్ ఫుడ్ తింటున్నారు, మీరు కరెక్ట్ టైంకి పడుకుంటున్నారు, మీరు ఎండకి మంచిగా ఎక్స్పోజ్ అవుతున్నారు, మీకు ఎటువంటి లైఫ్లో స్ట్రెస్ లేదు అంటే ప్రాబ్లం అందరికి ఉంటుంది. దాని గురించి ఆలోచించేటోనికే స్ట్రెస్. ఆటోమేటిక్ మీ గట్ మంచిగా నడుస్తుంది, మైండ్ మంచిగా నడుస్తుంది, మీరు తినే ఆహారంలోకి వెళ్ళి ఏది అబ్జర్వ్ అవ్వాలి అది అవుతుంది. అవునా కదా? అప్పుడు మీకు ఏ న్యూట్రాసూటికల్ అవసరం ఉండదు. అవునా కదా? మీకు ఐరన్ కరెక్ట్ ఉంటుంది, ఫాలిక్ యాసిడ్ కరెక్ట్ ఉంటుంది, విటమిన్ డి కరెక్ట్ ఉంటుంది, B12 కరెక్ట్ ఉంటుంది, అన్ని కరెక్ట్ ఉన్నాయి మీ బాడీలో. మీకు ఏ సప్లిమెంట్ అవసరం పడదు. అంటే ఏంది అంటే రోగికే మందు ఉంటుంది, అది ఏ సిస్టమ్ ఉన్నా. వాడు రోగినే కాదు, వానికి మందు ఎందుకు? కరెక్ట్ కదా? సో ఏం అవసరం లేదని అంటారు. ఏం అవసరం లేదు. మీరు కరెక్ట్ లైఫ్ని ఎట్లా ఉండాలి అట్లా ఉండండి. మీకు కూడా తెలుసు మీరు ఏమైనా తప్పు చేస్తున్నారంటే ఆటోమేటికలీ మీ మైండ్ మీకు చెప్తుంది. కరెక్ట్. మీరు డిసిప్లిన్తో ఉంటే మీకు రోగాలే ఉండవు. ఈవెన్ మనీ రిలేటెడ్ కూడా పీపుల్ కి తెలుసు, బెట్టింగ్ యాప్స్ లో పెట్టకూడదు అని తెలుసు, కానీ పెడతారు. అది కూడా ఒక డిసార్డర్. ఓకే. సో అది చేసి మొత్తం ఇల్లులు నాశనం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఫోన్ లో పత్తాలు ఆడుతున్నారు, ఇంతకుముందు చెట్ల కింద కూర్చొని పత్తాలు ఆడుతుండే. పత్తాలాడి ఎవ్వరు ఇప్పుడు వరకు ధనం సంపాదించిండు, కోటీశ్వరుడు అయిండు అంటే లేడు కదా.
కరెక్ట్. అయినా అవన్నీ తెలుసుకొని కూడా చేస్తాం. దట్ మహాభారతం నుంచి ఇలాంటి గ్యాంబ్లింగ్ గురించి ఉంది. అవును, అయినా కానీ పీపుల్ ఇంకా మారలే 2025 లో కూడా. ఎందుకంటే అది కూడా దాన్ని ఎడిక్టివ్ డిసార్డర్ అంటారు. ఇప్పుడు Okay. ఆల్కహాల్ ఎట్లా, Hmm. స్మోకింగ్ ఎట్లా, Hmm. ఇది కూడా ఒక ఎడిక్షన్. Okay. ఇవన్నీ సరే, ఇప్పుడు ఎవరికో పత్తాలు ఆడే అలవాటు అయిపోయింది అనుకోండి. Hmm. ఇప్పుడు పత్తాలు అంటే ఈ కార్డ్సే కదా, ప్లేయింగ్ కార్డులు. ఇప్పుడు యాప్లు ఉంటాయి, రమ్మీ యాప్, ఇప్పుడు కలర్ ట్రేడింగ్ అనేసి ఇంకో మొన్న ఒక రీల్ చూసి. అంటే ఏందంటే స్మోకింగ్ చేస్తే డోపమిన్ Hmm. వస్తుంది, పత్తాలు ఆడితే గెలిస్తే డోపమిన్ వస్తుంది. అంటే ఏంది అంటే మనిషికి హ్యాపీ హార్మోన్ దాని అర్థం. Hmm. ఈ అన్ని అలవాట్లు ఎప్పుడు వస్తాయంటే వానికి ఏదో ప్రాబ్లం ఉండి Hmm. వాడికి ఈ రిక్వైర్స్ హెల్ప్. ఇన్ఫ్యాక్ట్ Hmm. అంటే ఒక ఫేజ్ ఉంటుంది, Hmm. నాన్ స్మోకర్ నుంచి స్మోకర్కి వెళ్ళినప్పుడు వరకు. Hmm. పత్తాలు ఆడేటోడు లేడు, వీడు Hmm. వీడు పత్తాలు ఆడేటోడు గ్యాంబ్లర్ అయిపోయినప్పుడు వరకు Okay. ఒక స్టేజ్ ఉంటుంది. Okay. మనకి సాలేజ్ సపోర్ట్ అన్ని కరెక్ట్ ఉన్నాయి. Okay. అంటే మనిషి జీవితంలో వానికి సుఖం ఉంది అంటే Okay. వానికి ఏ చెడ్డ అలవాట్లు కావు. Okay. అందరికీ ఒక ఆపర్చునిటీ ఉంటుంది Okay. సుఖంది. ఇప్పుడు మీరున్నారు, వచ్చేటప్పుడు టైర్ పంక్చర్ అయింది, Okay. ఒక్కడు ఇప్పుడు ఇద్దరికి అయింది అనుకోండి. ఒక్కడు ఏమనుకుంటాడు, Hmm. అరే ఏంద్రా ఇప్పుడు నేను ఇంటర్వ్యూకి పోవాలి, మాది పాడ్కాస్ట్ ఉంది, ఇంత Hmm. ప్లాన్ చేసిన పంక్చర్ అయింది, గెస్ట్ ఏమనుకుంటాడు, లేచి వెళ్ళిపోతే Hmm. అని టెన్షన్ ఒకడికి అవుతుంది. Hmm. ఇంకొకరికి ఎట్లా అవుతుంది, అరే ఏముంది ట్యూబ్లెస్ టైర్ ఇక్కడ వరకు పోతే వాడు సట్టని నింపేస్తాడు, వెళ్ళిపోతాం, 2 నిమిషాలు లేట్ అయ్యి. Hmm. అంటే మీరే డోపమైన్ ప్రొడ్యూస్ చేసుకున్నారు, Hmm. అరే మస్త్ అయింది పాడ్కాస్ట్ టైంకి వచ్చే అట్లా. Hmm. ఇంకో అతను ఏం చేసిండు, వాడే సెల్ఫ్గా పాడు చేసుకున్నాడు కదా. Correct. అంటే హాఫ్ గ్లాస్ ఇస్ ఫుల్, హాఫ్ గ్లాస్ ఇస్ ఎంటీ. Okay. పెసిమిస్టిక్ ఆలోచన పెట్టుకోకపోతే ఆప్టిమిస్టిక్ ఆలోచన ప్రతి దాంట్లో మనం చూస్తే Okay. మనకు ఆటోమేటిక్ మన బాడీ డోపమైన్ రిలీజ్ చేస్తూనే ఉంటుంది. Okay. అట్లా. గుడ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఐ థింక్ మీకు చాలా వరకు క్వశ్చన్స్ ఆన్సర్స్ వచ్చి నేను అనుకున్నాను. ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక మన కమెంట్స్ లో క్లియర్ గా మెన్షన్ చేయండి, దిస్ ఇస్ యువర్ క్వశ్చన్ అని. నేను మళ్ళీ ఇన్వైట్ చేస్తాను, మన డాక్టర్ గారే మళ్ళీ వస్తారు. సో ఐ విల్ ఇంటర్వ్యూ ఇన్ ద నెక్స్ట్ టైం. మీ కామెంట్లను బట్టి నేను ఇంటర్వ్యూ చేస్తాను. ఓకే, మీరు ఫైనల్ గా మన ఆడియన్స్ కి ఏమైనా చెప్పాలని అనుకుంటున్నారా? చెప్పాలనుకుంటే నేను ఒకటి అంటే కొన్ని చెప్తాను. 8 గంటలు పడుకోండి, 8 గంటలు మీకోసం టైం పెట్టుకోండి. 8 గంటలు మీరు వర్క్ చేస్తారంటే చేయండి. ఎందుకంటే 24 hours డివైడెడ్ బై 3 is 8 గంటలు. మన కోసం 8, మన బాస్ కోసం, కంపెనీ కోసం 8 గంటలు పడుకోవడం. దాని తర్వాత మనం ఈ పాడ్కాస్ట్లో ఏది మంచిది ఏది చెడ్డది మనం డిస్కస్ చేసినాము, అవి పాటించండి. ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకోండి. మీకోసం మీకు టైం ఉండకపోతే రోగాలు వస్తాయి, మీకోసం టైం పెట్టుకోండి. ఇవి పాటించండి, రోగాలు రావు. ఉంటే కూడా అవి పోవడానికి మీకు హెల్ప్ అవుతుంది మీరు ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో హోమియోపతిలో చాలా వరకు మనం మందులు లేవని అనుకునే కూడా చాలా వరకు మందులు ఉన్నాయి. ఈవెన్ అది ఇప్పుడు మనం ఆల్రెడీ చాలా డిస్కస్ చేసాం. ఈవెన్ నేను ఒకసారి హాస్పిటల్ కూడా వెళ్ళా, హోమియోపతి హాస్పిటల్ దానికి వెళ్తే అక్కడ చూసామాట బోర్డులో చూస్తే ఐ షాక్డ్ యాక్చువల్గా, ఇలాంటి ఇన్నిటికి ఉన్నాయా డిసీజెస్ కానీ నేను షాక్ అయ్యాను. దెన్ ఐ అండర్స్టూడ్ దేర్ ఈస్ సంథింగ్ ఇన్ హోమియోపతి అనేది నాకు అప్పుడు అర్థమైంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నోయింగ్ దట్. ఇప్పుడు ప్రజెంట్ ఆ డీటెయిల్స్ అని తెలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీకు ఇంకా నెక్స్ట్ ఏ కైండ్ ఆఫ్ పాడ్కాస్ట్ కావాలనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. నేను ఆ రిలేటెడ్ గెస్ట్ని ఇన్వైట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, టేక్ కేర్ ఆఫ్ యువర్ వెల్త్. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ మోర్ ఇంపార్టెంట్లీ, సో దట్ మీరు ఏదైనా చేయాలని అనుకుంటే హెల్త్ లేకుండా మీరేం చేయలేరు. సో దాని మీద మీరు ఫోకస్ చేయండి. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ గ్రేట్ డే.